యువర్ లీగల్ రైట్. మనం లీగల్ రైట్ ఉందని చూపించినప్పటికీ కూడా ఇష్యూ చేయాలి, డైరెక్షన్ ఇష్యూ చేయాలి. నీకు రైట్ ఉందా, బాగానే ఉంది, కానీ ఇక్కడే ఎందుకు వేసుకోవాలి? నీకు ఆల్టర్నేటివ్ రెమెడీ ఉంది కదా, పోయి అక్కడ వేసుకోండి, ఆ కోర్టులో వేసుకోండి, లేకపోతే ట్రిబ్యునల్లో అప్పీల్ వేసుకోండి, లేకపోతే ఇంకో ఫోరంలో అప్పీల్ వేసుకోండి అని చెప్పొచ్చు. అంటే విచక్షణ అధికారం అన్నమాట. సో హైకోర్టుకు డిస్క్రిషనరీ, ఈ రిట్స్ అనేవి డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. సో ఇవి డిఫరెన్స్. ఇకపోతే మనం 1 by 1 రిట్స్ దగ్గరికి వద్దాం. అంటే ఏది హెబియస్ కార్పస్, మ్యాండమస్, వీటి అర్థాలు ఏంటి, వీటిని ఎప్పుడు ఇష్యూ చేయాలి, ఏ సందర్భాల్లో మనం వాటిని ఎట్లా చేసుకోవాలి అనే దానికి వచ్చినప్పుడు మొట్టమొదట రిట్టు హెబియస్ కార్పస్ మనం డీల్ చేద్దాం. హెబియస్ కార్పస్ ఒక లాటిన్ వర్డ్. హెబియస్ కార్పస్ అంటే ఏంటి, దాని మీనింగ్ హ్యావ్ ద బాడీ ఆర్ ప్రొడ్యూస్ ద బాడీ. దానికి లిటరల్ మీనింగ్ ఏంటి అంటే హ్యావ్ ద బాడీ ఆర్ ప్రొడ్యూస్ ద బాడీ. బాడీని ప్రొడ్యూస్ చేయండి. అసలు మనిషి ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఆ మనిషిని తీసుకొచ్చి కోర్టులో పెట్టండి. దాని అర్థం అది హెబియస్ కార్పస్ అంటే. దీన్నే ఫ్రీడమ్ రిట్ అని కూడా అంటారు. అంటే ఎప్పుడైతే ఈ రిట్ ఎప్పుడు ఇస్తారు, ఈ రిట్టే కాదు అసలు ఎప్పుడైనా కూడా, అసలు రిట్లు ఎప్పుడు జారీ చేస్తారు, ఏ సిచ్యువేషన్ లో రిట్లు జారీ చేస్తారంటే నార్మల్ గా ఉన్నటువంటి రెమెడీస్ ఏవి కూడా అప్లికబుల్ కానప్పుడు, అంటే ఇతర చట్టాల్లో ఉన్న రెమెడీస్ కోర్టులు వాటికి వెళ్ళడానికి సాధ్యపడినప్పుడు, అవి ఎఫికాషియస్ రెమెడీ కానప్పుడు కోర్టులకు రావాలి. అదేవిధంగా హైకోర్టుకి హెబియస్ కార్పస్ లో ఎప్పుడు రావాలంటే ఒక డిటెన్షన్ జరిగి ఆ డిటెన్షన్ కి లీగల్ శాంక్షన్ లేనప్పుడు, అంటే అది ఇల్లీగల్ డిటెన్షన్ అయినప్పుడు హైకోర్టుకి రావాలి. డిటెన్షన్ బై పోలీసులకు అధికారం లేదా, ఉంది, కానీ అది లీగల్ గా చేశారా, ఇల్లీగల్ గా చేశారా. అంటే జస్టిఫికేషన్, వెన్ దేర్ ఈస్ నో జస్టిఫికేషన్ ఫర్ డిటెన్షన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇల్లీగల్ డిటెన్షన్. జస్టిఫికేషన్ ఇన్ ద సెన్స్ లీగల్ జస్టిఫికేషన్. మామూలుగా మన పోలీసులను అడిగితే ఎందుకు పెట్టుకెళ్ళావు అంటే వాళ్ళు ఏదో చెప్తారు, తమ్ముడు నేరం చేసి పారిపోయాడంటే వాడు దొరకలేదు కాబట్టి నేను పట్టుకొచ్చానంట. అది కాదు జస్టిఫికేషన్ అంటే. జస్టిఫికేషన్ ఇన్ ద సెన్స్ లీగల్ జస్టిఫికేషన్ కావాలి. ఇల్లీగల్ డిటెన్షన్ అయితే మనం వేసుకోవచ్చు, అది స్టేట్ చేయొచ్చు, డిటెన్షన్ ప్రైవేట్ పర్సన్స్ చేయొచ్చు. అయితే ఈ విషయంలో కొంచెం రకరకాల జడ్జిమెంట్స్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. అసలు ప్రైవేట్ ఇండివిజువల్స్ డిటైన్ చేస్తే అది కోర్టుకి ఏమి సంబంధం, హైకోర్టుకి ఏమి సంబంధం, మేజిస్ట్రేట్ కోర్టులు ఉన్నాయి కదా, అది స్టేట్ ఎట్లా అవుద్ది, ఇట్లా ఉన్నాయి. ఈవెన్ దెన్ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఇల్లీగల్ డిటెన్షన్ అయితే ఈవెన్ ఇండివిజువల్స్ చేసినప్పటికీ కూడా హెబియస్ కార్పస్ అనేది మెయింటైనబుల్ అవుతుంది. అంటే దీంట్లో ఈ హెబియస్ కార్పస్ లో మరి ఎవరు ఫైల్ చేయొచ్చు అంటే ఇక్కడ లోకస్ ఇష్యూ వచ్చినప్పటికీ హెబియస్ కార్పస్ కానివ్వండి, కోవారెంట్ కానివ్వండి, మరి ఇట్లాంటి 2 రిట్లకి కొంచెం లిబరల్ గానే ఉంటుంది. అంటే ఎవరైనా వేయచ్చు. ఉదాహరణకి హెబియస్ కార్పస్ ఉంది, ఆయన డిటైన్ చేశారు, ఎవరేయాలి అంటే డిటైన్యూ వేయచ్చు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వేయచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా వేయచ్చు. ఈ విధంగా బట్ టు స్ట్రేంజర్, అసలు ఏం సంబంధం లేనివాడు కాకుండా ఎవరైనా దాన్ని ఫైల్ చేయొచ్చు. దీన్నే ఏమంటారంటే ఫెస్టీనం రెమిడియం అంటారు. ఫెస్టీనం రెమిడియం అంటే ఇట్ ఇస్ అ క్లియర్ కేస్. ఒక క్లియర్ కేసు ఉండాలి. క్లియర్ కేసు ఉంటే ఖచ్చితంగా హెబియస్ కార్పస్. ఇప్పుడు మైనర్ చిల్డ్రన్ గురించి తల్లి వేయచ్చు. ఒక ఇల్లీగల్ కస్టడీ, విడాకులు తీసుకున్న తర్వాత భర్త తల్లి హ్యాండ్ ఓవర్ లో ఉన్నటువంటి కస్టడీలో ఉన్న పిల్లల్ని తీసుకెళ్లిపోయారు అనుకోండి, వీ కెన్ ఫైన్. సరితా శర్మ వర్సెస్ సుశీల్ శర్మ అనే కేసులో సుప్రీంకోర్టు చెప్పింది మైనర్ కస్టడీ కోసం వేయచ్చు అని చెప్పి. అట్లాగే ప్రైవేట్ ఇండివిజువల్స్ ఇల్లీగల్ డిటెన్షన్ చేసిన కేసు వేయచ్చు అని చెప్పి హెబియస్ కార్పస్ వేయచ్చు అని మహమ్మద్ ఇక్రమ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఈ కేసులో చెప్పడం జరిగింది. సో ఇండివిజువల్స్ కనుక ఇల్లీగల్ గా డిటైన్ చేసిన మనం హెబియస్ కార్పస్ ని వేయచ్చు. హెబియస్ కార్పస్ అనేది
చాలా ఇంపార్టెంట్ రిట్. ఇది పర్సనల్ లిబర్టీకి సంబంధించింది. ఇది హైకోర్టులో ఏంటంటే దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏ క్షణమైనా ఎప్పుడైనా హేబియస్ కార్పస్ వేయొచ్చు. అంటే ఈవెన్ వెకేషన్ కోర్టుల్లో వేయొచ్చు. లేకుంటే అంటే అఫ్ కోర్స్ సాటర్డే సండేస్ లాంటప్పుడు కాకుండా మిగతా అప్పుడు ఎప్పుడైనా వేయడానికి దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇమీడియట్ గా స్టేట్ నుంచి అడ్వకేట్ జనరల్ అపీర్ అవుతాడు. వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది ఇట్ ఇన్వాల్వ్స్ పర్సనల్ లిబర్టీ. పర్సనల్ లిబర్టీకి సంబంధించింది కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకు హేబియస్ కార్పస్ పర్పస్ ఏంటంటే మనకు తెలియని ఫండమెంటల్ రైట్ ని ఎన్ఫోర్స్ చేయటం దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ. ఇకపోతే దీని మీద రెస్ జ్యుడికేటా అప్లై అవుద్దా? రెస్ జ్యుడికేటా అంటే ఒకసారి వేశారు, అప్పుడు డిక్లైన్ చేశారు, రెండోసారి వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి. హేబియస్ కార్పస్ కి రెస్ జ్యుడికేటా అప్లికబుల్ కాదు. హైకోర్టులో కొట్టేశారు, సుప్రీంకోర్టుకి వేసుకోవచ్చు. ఏదో హైకోర్టులో ఒకసారి కొట్టేశారు, రెండోసారి వేయచ్చు. సో రెస్ జ్యుడికేటా ఈజ్ నాట్ అప్లికబుల్ టు హేబియస్ కార్పస్. ఇకపోతే ఈ మహమ్మద్ ఇక్రమ్ అంటే ఇండివిజువల్స్ మీద వేసుకోవచ్చు అనే దానికి సైటేషన్ ఏంటంటే ఏఐఆర్ 1964 SC 1625. ఇంకోసారి చెప్తాను, ఏఐఆర్ 1964 SC 1625. సరితా శర్మ వర్సెస్ అంటే మైనర్ చిల్డ్రన్ గురించి కేసు ఏంటంటే ఏఐఆర్ 2000 SC 1019. ఐ రిపీట్, ఏఐఆర్ 2000 SC 1019. ఇవి మైనర్ చిల్డ్రన్ సంబంధించి. ఇక నెక్స్ట్ రిట్ వచ్చి మనం మ్యాడమస్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఎక్కువగా హైకోర్టులో ఉండే కేసులన్నీ కూడా మ్యాడమస్లే. 90% మ్యాడమస్లే ఉంటాయి. ఎందుకంటే ఇందాక బిగినింగ్ లో చెప్పినట్టు మన లైఫ్ అంతా అధికారులతో ఉంది. ఎంఆర్ఓ దగ్గర సగం ఉంది, పంచాయతీ దగ్గర 5% ఉంటుంది, పోలీసుల దగ్గర 5% ఉంటుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మీరు ఏ డిపార్ట్మెంట్ ఎటు వెళ్ళినా కూడా మన లైఫ్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. ప్రతిదీ ఎప్పుడు ఏదో ఒకటి అవసరం అవుతానే ఉంటుంది. అంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ ని కంట్రోల్ చేయడానికి మేజర్ గా ఉపయోగపడేది మ్యాడమస్. అందుకే దీన్ని కమాండ్ అంటారు. మ్యాడమస్ అనే లాటిన్ వర్డ్ కి తెలుగు ఇంగ్లీష్ మీనింగ్ ఏంటంటే కమాండ్, ఒక ఆర్డర్. నేను ముందే చెప్పినట్టు ఈ మ్యాడమస్ అనేది 1877 స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లో వచ్చింది. ఈ మ్యాడమస్ ని ఎప్పుడు ఇష్యూ చేస్తారు అంటే ఏ సర్కమ్స్టాన్సెస్ లో మ్యాడమస్ ని డైరెక్షన్ ని మనం అడగచ్చు. అంటే ఒకటి, మనకి లీగల్ రైట్ ఉండాలి. ఏదో ఒక చట్టం ద్వారా ఒక లీగల్ రైట్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మనకి వ్యవసాయ భూమి ఉంది, మనం కొనుక్కున్నాం. మనం వ్యవసాయ భూమిని కొనుక్కున్న తర్వాత అది దానికి మనకు కావాల్సింది ఏంటి? అది మన భూమి అని చెప్పడానికి డాక్యుమెంట్లు కావాలి. వ్యవసాయ భూమి మనది అని చెప్పే డాక్యుమెంట్లు ఏంటి? పట్టాదారు పాస్బుక్, టైటిల్ లీడ్స్. ఈ పట్టాదారు పాస్బుక్, టైటిల్ లీడ్స్ ఎవరు ఇవ్వాలి? ఎంఆర్ఓను, ఆర్టీఓను ఇవ్వాలి. మరి ఎంఆర్ఓ, ఆర్టీఓ ఇవ్వాలంటే మనం అప్లికేషన్ పెట్టుకున్నాం, ఆయన ఇవ్వలేదు, అది కాజ్ ఆఫ్ యాక్షన్ వస్తుంది. సో మనం వస్తాం. అట్లాగే మీరు ఒక సర్వే చేయాలి అంటే ఒక లీగల్ రైట్. పట్టాదారు పాస్ పుస్తకం పొందడం మన లీగల్ రైట్ అకార్డింగ్ టు పట్టాదారు పాస్బుక్ యాక్ట్. అది వాడు చేయలేదు, ఆ లీగల్ రైట్ ఎక్సైజ్ కోసం వస్తాం. సర్వే చేయాలి, మన భూమి ఎంత ఉందో మన భూమికి పక్కోడికి తగాదా ఉంది. సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ ప్రకారం మనం ఒక అప్లికేషన్ చలానా కడితే సర్వే చేయాల్సిన డ్యూటీ ఎంఆర్ఓ మీద ఉంది. మీరు అప్లికేషన్ పెట్టారు, ఆయన రాలేదు, అప్పుడు ఏమవుతుంది? ఆయన చేయలేదు, మళ్ళీ మనం కేసు వేసుకోవాలి. లేదు మనం అంతా పక్కా ప్లాన్ చేసుకుని మున్సిపాలిటీ అప్రూవల్ తీసుకుని ఒక ఇల్లు కట్టుకుంటున్నారు, డీవియేషన్ ఉన్నాయని చెప్పి ఆయన నోటీస్ వచ్చి నేను డెమాలిష్ చేస్తానంట. అదొక లీగల్ రైట్, మనకి ఉన్నదాని ప్రకారం కట్టుకోవచ్చు ప్లాన్ ప్రకారం. అప్పుడు సో ఎనీ లీగల్ రైట్. సో ఈ విధంగా మ్యాండమస్ అంటే ఒక లీగల్ రైట్ ని ఎక్సర్సైజ్ చేయడానికి, ఒక చట్టం ద్వారా వచ్చిన దాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి మనం రావటానికి
అవకాశం ఉంటుంది, ఒక లీగల్ రైట్ ఉండాలి. అట్లాగే దాన్ని మనం అడిగి ఉండాలి. సపోజ్ ఒక పేద ఆయన ల్యాండ్లెస్ పూర్ ఉన్నాడు, ఆయనకి అసైన్మెంట్ పొందడానికి ఆయనకి ఎలిజిబిలిటీ ఉంది, అసైన్మెంట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు, భూమి ఉన్నది, అసైన్మెంట్ ల్యాండ్ ఖాళీగా ఉంది కానీ ఇవ్వట్లేదు. ఇట్ ఈజ్ యువర్ రైట్. నేను అప్లికేషన్ పెట్టుకున్నానంటే నాకు ఇవ్వట్లేదని చెప్పి మీరు వస్తారు. ఇవ్వాల్సిన డ్యూటీ ఆయన మీద ఉంది. అంటే రెస్పాండెంట్ కి లీగల్ ఆబ్లిగేషన్ ఉండాలి, రెస్పాండెంట్ కి లీగల్ ఆబ్లిగేషన్ ఉండాలి, పిటిషనర్ కి లీగల్ రైట్ ఉండాలి. ఈ రెండు ఉండిన తర్వాత మనం పోయి అడిగి ఉండాలి. అప్లికేషన్ పెట్టుకున్నాం అంటే డిమాండ్ చేసావు, ఈ షుడ్ బి రిఫ్యూజ్. ఆయన రిఫ్యూజ్ చేశాడు అంటే రిఫ్యూజ్ చేయక్కర్లా, కీపింగ్ సైలెంట్ ఈజ్ ఆల్సో అమౌంట్ టు రిఫ్యూజ్. పట్టుకుని కూర్చున్నాడు, ఇవ్వలేదు, పాకెట్ వీటో, ఇట్ అమౌంట్స్ టు రిఫ్యూజ్. సో అది కూడా మనం ఛాలెంజ్ చేయొచ్చు. ఈ విధంగా మనకి రైట్ ఉండాలి, వాడికి లీగల్ ఆబ్లిగేషన్ ఉండాలి, దాన్ని డిమాండ్ రిఫ్యూజ్ చేసినట్టు ఉండాలి. అప్పుడు మనం హైకోర్టుకు వచ్చి రిట్ ఆఫ్ మ్యాటమస్ ని అడగచ్చు. దట్ ఈస్ అవర్ రైట్. అయితే రిప్రజెంటేషన్స్ ఏం పెట్టకుండా హైకోర్టుకు వస్తే మాత్రం నార్మల్ గా హైకోర్టు ఎంటర్టైన్ చేయడం జరగదు. రిట్ ఆఫ్ మ్యాటమస్ ఎవరి మీద వేయచ్చు? కేవలం గవర్నమెంట్ మీద అంటే ఇప్పుడు చెప్పుకున్న అధికారులే కాకుండా ఈ స్టేట్ అనే పదాన్ని ఇక్కడ చాలా వైడెన్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఒక కంపెనీ మీద రిట్ వేయచ్చా? కంపెనీ మీద రిట్ వేయచ్చా అంటే వేయచ్చు. కంపెనీ రిజిస్టర్ అండర్ కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయినటువంటి కంపెనీ మీద వేయచ్చు. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ మీద రిజిస్టర్ అయినటువంటి సొసైటీ మీద వేయచ్చు. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ మీద వేయచ్చు. ఒక ప్రైవేట్ పాలిటెక్నికల్ కాలేజ్ అంటే అన్ఎయిడెడ్, మాకు ఎయిడ్ రావట్లేదు, మేము అసలు సంబంధం మాకు గవర్నమెంట్ కాదు, మా ఇష్టం, మా సొంత డబ్బులతో మేము నడుపుకుంటున్నాము అని అంటే కాదు. మొదట్లో ఉన్నటువంటి రిస్ట్రిక్షన్ ని సుప్రీంకోర్టు గ్రాడ్యువల్ గా వైడెన్ చేస్తూ కాలేజీల మీద వేయచ్చు, ప్రైవేట్ మీద అథారిటీస్ మీద వేయచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ మీద వేయచ్చు. మాక్సిమం దీన్ని ఈ స్కోప్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మీకు ఆ సైటేషన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సైటేషన్స్ చెప్తాను, అక్కర్లేదనుకుంటే మనం జస్ట్ థియరీ తెలుసుకోండి. దీన్ని కేవలం మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి గవర్నర్ దగ్గర నుంచి, అంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, గవర్నర్ మీద ఎప్పుడు పెడితే అప్పుడు పెడతారు, కుదరదు. స్టేట్ లెజిస్లేచర్ మీద దగ్గర నుంచి అన్నిటి మీద కూడా స్టేట్ అనే పదాన్ని మీద వచ్చే దేని మీద దీన్ని వేయటానికి అవకాశం ఉంటుంది. కోఆపరేటివ్ సొసైటీస్ దగ్గర నుంచి మెయిన్ గా మీకు ఎక్కడ తేడా వస్తుంది అంటే ప్రైవేటు పర్సన్స్ మీద వేసుకోవచ్చా అనేది డౌట్. అంటే దానికి బోధిసత్వ గౌతమ్ వర్సెస్ సుబ్బరా చక్రవర్తి అనే ఫేమస్ కేసు ఉంది. అది 1996 1 SCC 490. బోధిసత్వ గౌతమ్ వర్సెస్ సుబ్బరా చక్రవర్తి 1996 1 SCC 490. ఇండివిజువల్స్ మీద కూడా రిట్ మెయింటైనబుల్ అవుతుంది. ఇండివిజువల్ మీద ఈవెన్ చిన్న చిన్న అథారిటీస్ మీద కూడా మెయింటైనబుల్ అవుతుంది అని చెప్తుంది. అట్లాగే మీకు ఇందులో ల్యాండ్ మార్క్ కేసులు ఏంటంటే ఆర్డి శెట్టి వర్సెస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. ఆర్డి శెట్టి వర్సెస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 1979, AIR 1979 SC 1628. AIR 1979 SC 1628. అంటే ఈ కేసులో చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ అవునో కాదో, ఇది చట్టం ద్వారా ఏర్పడిందా, కాన్స్టిట్యూషనల్ బాడీనా, ఇట్లా కాదు మీరు చూడాల్సింది, హౌ ఇట్ రిలేట్స్ టు ది గవర్నమెంట్. అంటే నువ్వు దేని మీద అయితే కేసు వేస్తున్నావో ఆ సంస్థ గవర్నమెంట్ తో ఏ విధమైన రిలేషన్స్ లో ఉన్నది, అసలు గవర్నమెంట్ కి ఏమీ సంబంధం లేకుండా నడుస్తున్నటువంటి ఒక ఎన్జిఓనా కాదు. అట్లా కాకుండా గవర్నమెంట్ రూల్స్ ని అమలు చేయాల్సిన పరిస్థితి ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీ మీద కేసు వేసాను, ఏమని, స్టాఫ్ కి ఏఐసిటి రూల్స్ ప్రకారం జీతాలు ఇవ్వట్లేదు అని కేసు వేసి, వాళ్ళు ఏం చెప్తారు, ఇది మాది ప్యూర్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీ, అంటే మాకు గవర్నమెంట్కి ఏమి సంబంధం లేదు,
వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి రిట్ మెయింటైనబుల్ కాదన్న. కానీ వాళ్ళు అమలు చేయాల్సిన రూల్స్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏఐసిటిఈ రూల్సే అమలు చేయాలి. సో ది కంట్రోల్ పర్వాసివ్ ఆఫ్ గవర్నమెంట్ కంట్రోల్ ఇస్ దేర్. అంటే గవర్నమెంట్ కంట్రోల్ నీ మీద ఉన్నది. వాళ్ళ జీతాలు స్కేల్ ప్రకారం గవర్నమెంట్ చెప్పిన స్కేల్ ప్రకారం ఇవ్వాలి. కాలేజీ మూసేయాలంటే వాళ్ళు చెప్పిన రూల్స్ ఫాలో అవ్వాలి, పెట్టాలంటే వాళ్ళు చెప్పిన రూల్స్ ఫాలో అవ్వాలి. అటువంటిప్పుడు ఇది కాదు అనడానికి కుదరదు అని చెప్పారు. సో ఆ విధంగా ఆర్డి శెట్టి అనే కేసు వచ్చింది. తర్వాత రాజస్థాన్ ఎలక్ట్రిసిటీ బోర్డు వర్సెస్ మోహన్ లాల్, ఏఐఆర్ 1967, ఏఐఆర్ 1967 SC 1857. అట్లాగే అనేక జడ్జీల మీద కేసు వేయచ్చా అంటే జడ్జీలు అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ తో చేస్తే వేయచ్చు. ఏ జడ్జి అయినా సరే అడ్మినిస్ట్రేటివ్ సైడ్ కనుక చేస్తే వాళ్ళ మీద కేసు మెయింటైనబుల్ అవుతుంది. అది కేసు మీకు సైటేషన్ వచ్చి ప్రేమ్చంద్ గార్గ్ వర్సెస్ ఎక్సైజ్ కమిషనర్, రిట్ అగైన్స్ట్ కోర్ట్. ప్రేమ్చంద్ గార్గ్ వర్సెస్ ఎక్సైజ్ అంటే ఆ కోర్టు ఫ్రేమ్ చేసినటువంటి రూల్స్ ఫండమెంటల్ రైట్స్ కి అగైనెస్ట్ గా ఉన్నాయని చెప్పి స్ట్రక్ డౌన్ చేయడం జరుగుతుంది. ఏఐఆర్ 1963, ఏఐఆర్ 1963 SC 996, ఏఐఆర్ 1963 SC 996. అట్లాగే కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్ అంటే కాంట్రాక్ట్ లేబర్స్ ఉన్నారు, లేకపోతే కాంట్రాక్ట్స్ కి సంబంధించిన ఏదైనా విషయాల మీద ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించి అంటే అన్నిటికీ రావు. కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్ ఇన్వాల్వింగ్ పబ్లిక్ లా ఎలిమెంట్స్ అంటే పబ్లిక్ లాకి సంబంధించిన ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే అక్కడ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ మీద కూడా రిట్ మెయింటైనబుల్ అవుతుంది. దీనికి సైటేషన్ ఏంటంటే 2004 3 SCC 553, 2004 3 SCC 553. అంటే ఇక్కడ మీకు పబ్లిక్ లా ఎలిమెంట్ అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పబ్లిక్ లా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైవేట్ లా? సింపుల్ అండి. సిటిజన్స్ కి గవర్నమెంట్ కి మధ్య ఉన్న రిలేషన్ చెప్తే ఇట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ లా. సిటిజన్ కి సిటిజన్స్ కంటే ఇఫ్ ఇట్ ఈస్ రిలేట్స్ టు టూ ప్రైవేట్ ఇండివిజువల్స్ ఇట్ ఈస్ ప్రైవేట్ లా. సో పబ్లిక్ లా అంటే the body of law which governs the public functions, public agencies, public institutions, వీటన్నిటిని నడిపేదాన్ని పబ్లిక్ లా అంటారు. సో ఇక్కడ పబ్లిక్ లా ఎలిమెంట్ ఉంటే అదే విధంగా పబ్లిక్ ఫంక్షన్ డిశ్చార్జ్ చేసే ఇండివిజువల్ మీద కూడా వేయచ్చు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఎల్ఐసీల మీద అన్నిటి మీద అథారిటీ, స్టేట్ అథారిటీస్, నేషనల్ హైవే అథారిటీ, అనేక కార్పొరేషన్స్, అండర్టేకింగ్స్, వీటన్నిటి మీద కూడా మనకి దీన్ని స్టేట్ ఇన్స్ట్రుమెంటాలిటీస్ అంటారు. స్టేట్ ఇన్స్ట్రుమెంటాలిటీస్ అంటారు. అజయ్ హసియా వర్సెస్ ఖలీద్ ముజీబ్ ఇది ఒక ఇంపార్టెంట్ కేసు. సో ఈ విధంగా రిట్ ఆఫ్ మ్యాడమస్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఇకపోతే రిట్ ఆఫ్ మ్యాడమస్ ఎవరైతే లోకస్ ఏంటి అంటే స్పెసిఫిక్ గా స్ట్రిక్ట్ గా ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉన్నాడో వాళ్ళు మాత్రమే వేయాలి. ఒకవేళ అదర్ దాన్ అగ్రీవ్డ్ పార్టీ వేస్తే రిట్ ఆఫ్ మ్యాడమస్ ఏమవుతుందండి? అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అవుతుంది. లాస్ట్ కేసులా అని అడిగారు. లాస్ట్ కేసులా అంటే అజయ్ హసియా వర్సెస్ ఖలీద్ ముజీబ్, ఏఐఆర్ 1981 SC 487. సో లోకస్ కనుక వైడన్ అయితే అంటే అగ్రీవ్డ్ పార్టీ కాకుండా ఇంకెవరైనా వేస్తే అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అవుతుంది. ఇక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటి, దాని రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఇదంతా మనందరికీ రోజు మీరు పేపర్లో చూస్తున్నది. ఇండియాలో 1977 తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది స్టార్ట్ అయింది. అంటే బాగా యాక్టివ్గా
ఎందుకంటే అప్పటికి ఎమర్జెన్సీని చూసినటువంటి జడ్జీలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని ఎంకరేజ్ చేశారు. అంటే లెటర్స్ కానివ్వండి, లేకపోతే మెయిల్స్ కానివ్వండి, అప్పటికి మెయిల్స్ రాలేదు, లెటర్స్ ఇట్లాంటి పోస్టులు వీటన్నిటిని ఎంకరేజ్ చేసి దీన్ని ఈ లోకస్ ని లిబరల్ చేశారు. సో అంటే ఎమర్జెన్సీ చూసిన తర్వాత. అందుకని ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి వచ్చినప్పుడు మీకు 3 ఫేజులు కనపడతాయి. 1950 నుంచి ఈ 77, 80 మధ్య ఉన్న దాన్ని ఏమంటారంటే పర్సనల్ లిబర్టీకి సంబంధించిన ఫేజ్. అంటే అంటే అప్పుడు జైళ్లలో మగ్గిపోతున్నారు, లేకపోతే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, వీళ్ళకి రిలీజ్ చేయండి అని చెప్పి పర్సనల్ లిబర్టీకి సంబంధించిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఎక్కువ వచ్చినాయి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, కాలుష్యం, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం, ఏమండి పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం, లేకపోతే దీపావళి మందుల నుంచి వచ్చే కాలుష్యం, ఈ పొల్యూషన్, వీటి మీద ఎంసీ మెహతా లాంటి వాళ్ళు ఈ ప్రొటెక్షన్ ఆఫ్ వాటర్ పాండ్స్, ఇట్లా అనేక రకాల ఫారెస్ట్ యాక్ట్, లేకపోతే ఫారెస్ట్ ప్రొటెక్ట్ చేయటం, ఇలాంటి విషయాల మీద ఎక్కువగా జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి థర్డ్ ఫేజ్ వచ్చేసరికి ఎక్కువ కరప్షన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, లేకపోతే పొలిటికల్ రిఫార్మ్స్, జ్యుడిషియల్ రిఫార్మ్స్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఇట్లా అనేక విషయాల మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రావటం జరిగింది. మీరు చూస్తున్నారు, దాని గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక ఇంపార్టెంట్ సైటేషన్ ఏంటంటే 2010లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద స్టేట్ ఆఫ్ ఉత్తరాంచల్ వర్సెస్ బలవంత్ సింగ్ చఫల్ అనే కేసులో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, దాని ప్రకారం ఏంటంటే ప్రతి హైకోర్టు కూడా ఒక పిల్లు వేయాలంటే కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయాలని చెప్పింది. ఆ విధంగా ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పు 2010లో వచ్చింది. అది స్టేట్ ఆఫ్ ఉత్తరాంచల్ వర్సెస్ బలవంత్ సింగ్ చఫల్. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఇప్పుడు అన్ని హైకోర్టులు గైడ్ లైన్స్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా 2015లో కంబైన్డ్ గా ఉన్నప్పుడు చేశారు. ఇప్పుడు దీని ప్రకారం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలంటే మనం మొత్తం ఎక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మన బ్యాంక్ అకౌంట్ ఏంటి, మన పాన్ అకౌంట్ ఏంటి, మన పాన్ నెంబర్ ఎంత, మన ఆధార్ కార్డు, ఐడి కార్డులు, మీరు ఏదైనా కాస్ట్ ఇస్తే డబ్బులు పెడతాము, ఇట్లా లక్షల సమాచారం చెప్పాలి, కొన్ని అండర్టేకింగ్స్ ఇవ్వాలి. ఇప్పుడు స్ట్రిక్ట్ అయిపోయింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అఫ్ కోర్స్ దీనికి మళ్ళీ పిల్ కమిటీలని హైకోర్టులో కమిటీలు ఉంటాయి. అంటే జడ్జీల నుంచే 2 3 పెట్టి జడ్జీలు వాళ్ళకి ఏదైనా లెటర్స్ కానీ, మెయిల్స్ కానీ, పోస్టులు కానీ ఇలాంటివి వస్తే వాటి నుంచి పిల్లుగా సుమోటోగా తీసుకోవచ్చా అని చెప్పడానికి ఒక కమిటీ కూడా ఉన్నది. సో ఇట్లా కమిటీలో ఏర్పాటు చేసి ఈ పిల్స్ చేయడం జరిగింది. సో పిల్ అనేది ఏంటి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, లోకస్ ని వైడెన్ చేశారు, లిబరల్ చేశారు. అంటే అగ్రీవ్డ్ పార్టీనే కాకుండా ఇంకా ఎవరు వచ్చినా కూడా దాన్ని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తర్వాత గ్రౌండ్స్ ఏంటి అంటే ఏ గ్రౌండ్స్ లో రిట్ ఆఫ్ మ్యాడమస్ ఇస్తారు. రిట్ ఆఫ్ మ్యాడమస్ గురించి మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత మంచిది. ఎందుకంటే రేపు ఒక హైకోర్టు లాయర్తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా మీరైనా ఎవరైనా కేసు వేసుకోవడానికి వీలు. ఏ గ్రౌండ్స్ మీద వేస్తారు అంటే ఇల్లీగాలిటీ, ఆర్బిట్రరీ, ఇర్రేషనల్, discriminative, ultra virus to any provisions, ultra virus to fundamental rights, ఇవన్నీ కూడా గ్రౌండ్స్. మీకు ఆర్బిట్రరీ అంటే ఏంటో తెలుసు. ఏంటి ఆర్బిట్రరీ అంటే వితౌట్ ఫాలోయింగ్ ఎనీ ప్రిన్సిపల్, లీగల్ ప్రిన్సిపల్, ఆయన ప్రకారం చేస్తే దాన్ని ఆర్బిట్రరీ అంటారు. అంటే అసలు ఒక లీగల్ ప్రిన్సిపల్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని ఫాలో అవ్వకుండా ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇల్లీగల్ అంటే ఏంటి? వైలేషన్ ఆఫ్ లా. ఒక చట్టంలో ఉన్నది. ఉదాహరణకి ఇప్పుడు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ఉంది. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద సెక్షన్ 7 నోటీస్ ఇచ్చారు. ఇల్లు ఎందుకు ఎవిక్షన్ చేయకూడదో చెప్పమని ఇచ్చారు. సెక్షన్ 7 నోటీస్కి మనం ఆన్సర్ ఇచ్చాము. మేము ఇది మీ గవర్నమెంట్ ల్యాండ్ కాదండి, ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పాము. అప్పుడు ఏం చేయాలి? ఆయన దాని మీద ఒక రీజన్డ్ ఆర్డర్ పాస్ చేయాలి. అంటే ఇది ఏ విధంగా గవర్నమెంట్ ల్యాండ్, ఏ విధంగా ప్రైవేట్ ల్యాండ్ కాదు,
ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్ అయితే ఎంత భాగం గవర్నమెంట్ ల్యాండ్ అందులో మిక్స్ అయ్యింది, ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ఈ సరిహద్దుల మధ్య ఉన్నది మాది అని చెప్పాలి. అట్లా చెప్తూ దానికి ఆధారాలు చూపిస్తూ ఒక స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేయాలి. అలా ఏమీ చేయకుండా సెక్షన్ 7 ఇచ్చి నోటీస్ ఇచ్చి మళ్ళీ దాని నుంచి ఇమీడియట్ గా స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేయకుండా ఎవిక్షన్ ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఇట్ ఈజ్ ఇల్లీగల్. ఇట్లా మనం చూస్తే అనేక చట్టాల్లో అనేక ప్రొసీజర్స్ ఉంటాయి. ప్రొసీజరల్ ఇంప్రొప్రియేటీ అనేది కూడా ఇంపార్టెంట్ గ్రౌండ్ ఫర్ ఇష్యూయింగ్ ఆఫ్ రిట్ ఆఫ్ మాండమస్. ప్రొసీజరల్ ఇంప్రొప్రియేటీ అంటే ఏంటి? ఇప్పుడు నార్మల్ గా హైకోర్టులు అధికారులు చేసిన నిర్ణయాలని క్వశ్చన్ చేయవు, కానీ వెదర్ దే ఫాలో ది ప్రొసీజర్ ప్రిస్క్రైబ్డ్ అండర్ ది స్టాట్యూట్, అది ఫాలో అయ్యారా లేదా అనేది చూస్తాయి. అంటే సపోజ్ మీరు ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి అనుకోండి. ఆ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి అంటే దాని ముందు ఒక నోటీస్ ఇవ్వాలి. లేదు ఒక ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఏదైనా పీనలైజ్ చేయాలి అంటే దాని ముందు ఒక నోటీస్ ఇవ్వాలి. ఈవెన్ మున్సిపాలిటీ యాక్ట్లు ఇవన్నీ చూస్తే ఒక పీనలైజ్ చేయాలి అంటే దానికి నోటీసులు ఇవ్వాలి. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ ఆర్డర్స్ పాస్ చేయాలి. ఇవన్నీ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా లేదా? లేదు ఒక ఎంఆర్ఓ కొంత అధికారం ఇస్తే ఎంఆర్ఓ కలెక్టర్కి పంపించాలి, కలెక్టర్ దాని మీద ఆర్డర్స్ పాస్ చేయాలి, అప్పుడు తిరిగి ఎంఆర్ఓ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని ఉందనుకోండి. కలెక్టర్కి పంపించకుండా ఎంఆర్ఓనే తను ఒక ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అనుకోండి, ఇట్ ఈస్ ఇల్లీగల్. ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా లేదా? సో ప్రొసీజరల్ ఇంప్రొప్రియేటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రౌండ్ ఫర్ ఛాలెంజింగ్ ది ఎనీ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్. సో ఈ విధంగా గ్రౌండ్స్ ఉంటాయి. ఇక ఆర్బిట్రరీ అయిపోయింది. మాలఫైడ్ అంటే ఏంటి? దురుద్దేశంతో చేయడం. సపోజ్ ఒక ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది. ఒక ల్యాండ్ ఎక్విజిషన్ ఒక నేషనల్ హైవే రోడ్డు వేయడానికి కొంతమంది పేదవాళ్ళ ఇల్లు తొలగించడానికి నోటీసులు ఇచ్చారు. ఇట్ ఈస్ ట్రూ, స్టేట్ హ్యాస్ ద పవర్ టు ఎక్వైర్ ల్యాండ్. ఇంకొకసారి రాజు తలుచుకుంటే భూమి తీసుకోకపోవడానికి క్వశ్చనే లేదు, ఆయన తీసుకోవచ్చు. కానీ ఉన్నదేంటి? ఆ తీసుకునే టైంలో తీసుకున్నప్పుడు నష్టపరిహారం ఇవ్వాలి, చట్టాన్ని ఫాలో అవ్వాలి. అదొకటే ఆ వ్యక్తికి సిటిజన్కి ఉన్నటువంటి ప్రొటెక్షన్. కరెక్టే తీసుకుంటున్నాడు, కానీ దీనికి ఆల్టర్నేటివ్ ఉంది. ఈ దారి ఇటుకుండా వేయకుండా ఇంకో పక్క నుంచి వేస్తే చాలా తక్కువలో వెళ్ళిపోతుంది, ఇన్ని మలుపులు తిరగాల్సిన అవసరం లేదు. అది స్ట్రైట్ రైట్ ఉండి కావాలని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల మా ఏరియాకి వచ్చారని మనం డెమాన్స్ట్రేట్ చేయగలిగితే, అంటే ప్లాన్ డిజైన్ చేసేటప్పుడు అటు వెళ్లకుండా ఇటు వచ్చారు, కావాలని మేము పేదవాళ్ళు అని వచ్చారని మీరు చెప్పగలిగారు అనుకోండి, దట్ ఈస్ నాట్ మాలఫైడ్. ఆ మాలఫైడ్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే రిట్ ఆఫ్ మాండమస్ ని ఇష్యూ చేయొచ్చు. సో ఈ విధంగా డిస్క్రిమినేటరీ అంటే ఏంటి? ఒక 10 మంది ఉన్నారు, 8 మందికి అవకాశం ఇచ్చారు ఏదైనా ఒక అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఇద్దరికి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఆ 8 మంది నుంచే ఫైనల్ చేశారు, ఈ ఇద్దరిని చేయలేదు. ఏమవుతుంది? అది డిస్క్రిమినేటరీ. సో డిస్క్రిమినేషన్ ఈస్ అగైనెస్ట్ అండ్ వయోలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14. సో ఆ విధంగా అక్కడికి వచ్చేసరికి ఆర్టికల్ 14 విరుద్ధంగా ఇలాంటివన్నీ కూడా వెరీ గుడ్ గ్రౌండ్స్ ఫర్ ఛాలెంజింగ్ ఎనీ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ అంటే ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ అంటే 4 రకాలుగా ఉంటుంది. ఒకటి రూల్ మేకింగ్ అంటే ఇప్పుడు మీరు ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కొన్ని చట్టాలకు రూల్స్ తయారు చేస్తారు. అంటే చట్టము ఒకటి చేసేసి ఆ చట్టంలో ఒక సెక్షన్ ఇచ్చి ఆ చట్టం ప్రకారం రూల్స్ మేక్ చేసుకోమంటారు. అంటే చట్టం ఎవరు చేస్తారు? అసెంబ్లీ చేస్తారు. స్టేట్ లెజిస్లేచర్స్, యూనియన్ లెజిస్లేచర్స్ చేస్తాయి. కానీ రూల్స్ ఎవరు చేస్తారు? ఎగ్జిక్యూటివ్ చేస్తారు, ఆఫీసర్లు చేస్తారు. సో దాన్ని అడ్మినిస్ట్రేటివ్ లో ఒక పార్ట్. అట్లాగే అడ్జుడికేటరీ అంటే క్వాసీ జ్యుడిషియల్ అంట. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద సెక్షన్ 6 కింద ఒక ఆర్డర్ పాస్ చేయాలి. ఒక ఆర్డర్ పాస్ చేయాలంటే ఏంటి అర్థం? నువ్వు ఒక తీర్పు ఇస్తున్నావు. ఆ తీర్పు ఏం తీర్పు? ఒక అడ్జుడికేటరీగా, అంటే నువ్వు ఒక న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నావు అక్కడ. అట్లా అని నువ్వు న్యాయమూర్తిగా కాదు. కాబట్టి దీన్ని ఏమంటారు? క్వాసీ అంటే సగం, క్వాసీ జ్యుడిషియల్, క్వాసీ లెజిస్లేషన్. అట్లాగే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది రూల్ అంటే ఒక రూలు, చట్టంలో ఉన్న రూల్ నేను అమలు చేస్తున్నానని.
ఎంఆర్ఓ వచ్చి ఇల్లు తొలగిస్తాడు. ఎందుకంటే చట్టంలో ఉంది ల్యాండ్ ఎంక్రోచ్మెంట్. ఆ రూల్ నేను అమలు చేస్తున్నావు, నువ్వు గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకున్నావు, నేను తీసేస్తాను. సో అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ అంటే ఈ అన్ని పార్ట్లు కలిపి ఉన్నదాన్ని అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ అంటారు. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ ని ఛాలెంజ్ చేయాల్సి అంటే ఇవన్నీ కూడా గ్రౌండ్స్. ఇదే మ్యాండమస్ కింద మీరు గవర్నమెంట్ ఆర్డర్ని జీవోని ఛాలెంజ్ చేయొచ్చు, ఒక చట్టాన్ని ఛాలెంజ్ చేయొచ్చు, ఒక నోటిఫికేషన్ ఛాలెంజ్ చేయొచ్చు, ఒక సర్క్యులర్ ని ఛాలెంజ్ చేయొచ్చు. మీరు ఇట్లా ఇవన్నీ ఛాలెంజ్ చేస్తారు. టైం అయిపోతున్నట్టుంది, నేను బ్రీఫ్ గా వెళ్ళిపోతాను. నెక్స్ట్ వచ్చేసరికి రిట్ ఆఫ్ సెర్షియోరారీ. సెర్షియోరారీ అంటే లిటరల్ మీనింగ్ ఏంటంటే టు సర్టిఫై ఆర్ టు బి ఇన్ఫార్మ్డ్. అంటే ఇన్ఫార్మ్డ్ అంటే రాజుగారు కింగ్ కింద తన కింద పనిచేసే వాళ్ళందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాడు, ఇన్ఫార్మ్ చేయమంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఒరిజినల్ అర్థం ఏంటంటే సుపీరియర్ కోర్ట్స్ కి లోయర్ కోర్ట్స్ మీద ఉన్నటువంటి సూపర్విజన్ పవర్, అంటే వాళ్ళు చేసే తప్పుల్ని కరెక్ట్ చేయడానికి ఉన్నటువంటి సూపర్విజన్ కాదు ఇది. సుపీరియర్ కోర్ట్స్ కి ఇన్ఫీరియర్ కోర్ట్స్ మీద ఉన్నటువంటి కరెక్షన్ పవర్, తప్పు చేసిన దాన్ని సరిదిద్దే పవర్ ని ఈ సెర్షియోరారీ ద్వారా ఉపయోగిస్తారు. అంటే క్వాసీ జ్యుడిషియల్. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక ట్రిబ్యునల్లో సర్వీస్ మ్యాటర్ వేశారు, ఒక టీచర్ని సస్పెండ్ చేశారు లేదా ట్రాన్స్ఫర్ చేశారు. మనం ఏం చేస్తాం? అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో కేసు వేస్తాం, ఓఏ అంటారు దాన్ని. ఈ ట్రిబ్యునల్లో మనకి అగైనెస్ట్ గా ఆర్డర్ వచ్చింది. అప్పుడు నెక్స్ట్ ఎక్కడ వేయాలి? హైకోర్టుకి వెళ్ళాలి. అప్పుడు హైకోర్టులో వేసే రిట్ ఏంటి? మ్యాండమస్ కాదు, రిట్ ఆఫ్ సెర్షియోరారీ. అట్లాగే మీకు కోఆపరేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళారు అంటే ఒక కోఆపరేటివ్ సొసైటీలో ఒక వ్యక్తి తప్పు చేశాడు, అక్రమంగా డబ్బులు తినేసాడు అని సర్చార్జ్ చేశాడు. దాని మీద ఎక్కడికి వెళ్తారు? కోఆపరేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ మీద ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టుకి వెళ్ళాలి. అప్పుడు ఏం వేయాలి? సెర్షియోరారీ వేయాలి. లేదు డెట్ రికవరీ ట్రిబ్యునల్కి వెళ్తారు. సర్ఫేసీ యాక్ట్ ప్రకారం డబ్బులు తీసుకున్నారు బ్యాంక్ లోను, మనం కట్టలేదు, అప్పుడు డెట్ రికవరీ ట్రిబ్యునల్లో కేసు వేస్తారు. అక్కడ మనం ఓడిపోయాం అనుకోండి, అప్పుడు ఎక్కడికి వస్తారు? హైకోర్టుకి వస్తారు. ఇట్లా ఈ ట్రిబ్యునల్స్ కానివ్వండి, లేకుంటే క్వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్స్ కానివ్వండి. ఇప్పుడు ఉదాహరణకి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ యాక్ట్ 2007 ఉంది. ఈ 2007 యాక్ట్ లో ఒక పేరెంట్ కి పిల్లలు డబ్బులు ఇవ్వట్లేదు, చూడట్లేదు, వాళ్ళు ఒక అవార్డు పాస్ చేస్తారు. ఎవరు? ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఆర్డీఓ ఒక అవార్డు పాస్ చేస్తారు. దాని మీద ఎక్కడికి వెళ్తాం? హైకోర్టుకి వెళ్తాం. పేరెంట్ అయితే అప్పీల్ ఉంది కానీ చిల్డ్రన్కి అయితే అప్పీల్ లేదు. హైకోర్టుకి వెళ్ళాం. అప్పుడేం వేస్తాం? సెర్షియోరారీ వేస్తాం. అంటే ఈ క్వాసీ జ్యుడిషియల్ కానివ్వండి, జ్యుడిషియల్ బాడీస్, ఇన్ఫీరియర్ కోర్ట్స్ కానీ వాళ్ళు తప్పులు చేసిన దాన్ని మనం వేసేదాన్ని సెర్షియోరారీ అంటాం. ఏ గ్రౌండ్స్ మీద సెర్షియోరారీ వేస్తారు అంటే, ఒకటి మేనిఫెస్ట్ ఎర్రర్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. మెయిన్ గా జ్యూరిస్డిక్షన్ లేకుండా వాళ్ళు కనుక కేసులు డీల్ చేస్తే దాని మీద సెర్షియోరారీ. మెయిన్ గా జ్యూరిస్డిక్షన్ అంటే ఎక్సెసివ్ జ్యూరిస్డిక్షన్ కానివ్వండి, లేకపోతే నాన్ ఎక్సర్సైజింగ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ కానివ్వండి. నీకు జ్యూరిస్డిక్షన్ ఉన్నది కానీ నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి, లేదు నీకు జ్యూరిస్డిక్షన్ లేదు అయినా నువ్వు ఎక్సర్సైజ్ చేసావు, అలాంటప్పుడు సెర్షియోరారీ వేస్తావు. లేదు ఎర్రర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది రికార్డ్ అంటే మీరు రికార్డు అలా చూస్తేనే మీకు దాని మొహం మీద మనకి తప్పు జరిగినట్టు అర్థం అవుతుంది. అంటే అది ఇంటర్ప్రిటేషన్, ఒక అప్లికేషన్ ఆఫ్ లాలో తప్పు జరగచ్చు, లేకపోతే ఫ్యాక్ట్స్ కి లాకి రిలేషన్ చేయడంలో తప్పు జరగచ్చు. ఈ విధంగా ఏది తప్పు జరిగినా అంటే దాని రికార్డు చూడంగానే దాని మొహం మీద తప్పు కనిపడిపోద్ది, ఎర్రర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది రికార్డ్. అలాంటప్పుడు కూడా మనం ఈ సెర్షియోరారీ వేయవచ్చు. మెయిన్ పర్పస్ ఏంటి? అసలు సెర్షియోరారీ ఎందుకు వేస్తారంటే టు కీప్ ది ఇన్ఫీరియర్ కోర్ట్స్ ఆర్ క్వాసీ జ్యుడిషియల్ అథారిటీస్ ఇన్ దేర్ బౌండ్స్, ఇన్ దేర్ లిమిటేషన్స్. అంటే ఏ ఇన్ఫీరియర్ కోర్ట్స్ కూడా యాక్సెస్ చేయకుండా వాళ్ళ లిమిటేషన్స్ లో ఉంచడం, తప్పులు చేయకుండా ఉంచడం ఉద్దేశం ఈ సెర్షియోరారీ. అంటే ఒకసారి డెసిషన్ అయిపోయిన తర్వాత ఆ డెసిషన్ ప్యాస్ చేయమని చెప్పి మనం సెర్షియోరారీలో వేయడానికి అవకాశం. అదే ఇంకొక రిట్ ఏంటంటే ప్రొహిబిషన్. ఈ ప్రొహిబిషన్ సెర్షియోరారీ రిట్లు రెండు ఇంటర్లింక్. అంటే అయిపోయిన తర్వాత
తప్పు జరిగిన తర్వాత ఇచ్చే తీర్పుని రద్దు చేయమని వెళ్తే అది సెర్ష్యూరర్. కానీ తప్పు జరుగుతుండగానే దాన్ని ప్రివెంట్ చేయడానికి వెళ్తే అది ప్రొహిబిషన్. ప్రొహిబిట్ అంటే ఇన్ఫీరియర్ కోర్ట్ ఈజ్ ఎక్సర్సైజింగ్ సమ్ కేస్ బై ఎక్సీడింగ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్, సో ఇట్ మే బి ప్రివెంటెడ్ ఫ్రమ్ సచ్ ఎక్సర్సైజ్ అని ఏదైనా కేసు వేస్తే దట్ ఈస్ కాల్డ్ ప్రొహిబిషన్. సో ఈ విధంగా ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ అనేవి ఇంటర్లింక్డ్ గా ఉంటాయి. కానీ ఒకటేమో ముందేసేది, ఒకటేమో తర్వాత సేమ్ గ్రౌండ్స్. కానీ ఈ ఎర్రర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది రికార్డ్ అనేది ప్రొహిబిషన్ లో ఉండదు. ఎందుకని? ఎర్రర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది రికార్డ్ అనేది తీర్పు వచ్చిన తర్వాత వచ్చేది. తీర్పు రాకుండానే ప్రొహిబిట్ చేయమని మనం ప్రొహిబిట్ చేస్తున్నాం కాబట్టి ఎర్రర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది రికార్డ్ అనేది మీకు గ్రౌండ్ కింద ఉండదు. ఈ ఎక్సెస్ జ్యూరిస్డిక్షన్, నాన్ ఎక్సెస్ జ్యూరిస్డిక్షన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కాంట్రరీగా ఉండటం, మరి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేయటం, ఇవన్నీ గ్రౌండ్స్ ఫర్ సెర్ష్యూరరీ అండ్ ఆల్సో ప్రొహిబిషన్ ఆల్సో. ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి సార్, కొద్దిగా ఎక్స్టెండ్ చేయండి. ప్రొహిబిషన్ కొద్దిగా ఎక్స్టెండ్ చేయండి సార్ విత్ ఎగ్జాంపుల్స్. అంటే టైం అయిపోతుంది అన్నట్టుగా. పర్వాలేదు సార్, టైం ఉంది సార్, చాలా బాగుంది, కొద్దిగా పర్వాలేదు సార్. ఓకే, ప్రొహిబిషన్ కి అసలు ఎందుకు సైటేషన్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు కోఆపరేటివ్ నేను కేసు వేసానండి. కోఆపరేటివ్ ట్రిబ్యునల్ సొసైటీలో ఒక ఆఫీసర్గా పనిచేసిన వాడి మీద కంప్లైంట్ పెడితే సర్చార్జీ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేశారు. ఆ సర్చార్జీ ప్రొసీడింగ్స్ దాని మీద కోఆపరేటివ్ ట్రిబ్యునల్ ట్రయల్ కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఆ కోఆపరేటివ్ ట్రిబ్యునల్ కి ఆ సిచ్యువేషన్ లో ట్రయల్ కండక్ట్ చేసే అధికారం లేదు. నేను ఆ పాయింట్ తీసుకుని ఆ పర్టికులర్ ఫ్యాక్ట్స్ లో హైకోర్టులో ప్రొహిబిషన్ వేశాను. ఏమని? ఇట్ ఈస్ బియాండ్ ది పవర్ ఆఫ్ ఎక్సర్సైజ్. దట్ ట్రిబ్యునల్ హ్యాస్ నో పవర్ టు కండక్ట్ సచ్ ఎ ట్రయల్. కాబట్టి సర్చార్జ్ ప్రొసీడింగ్స్ ట్రయల్ ని స్టాప్ చేయండి అని చెప్పి వేశాను. అంటే ఏంటి? ప్రొహిబిట్ చేయమని చెప్పి వేశారు, ఇష్యూ చేశారు. సో అక్కడ అయిపోయింది. అక్కడి నుంచి కాల్ ఫర్ రికార్డ్స్, రికార్డ్స్ ని కాల్ ఫర్ చేసుకుని ప్రొహిబిట్ చేశారు. ఏం జరుగుతుందని తెలుసుకుని ప్రొహిబిట్ చేశారు. ఇంకా మీరు ఈ కేసుని డీల్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే మీకు జ్యూరిస్డిక్షన్ లేదు. సపోజ్ మీరు ఎండోమెంట్ ఉన్నాయనుకోండి. ఎండోమెంట్ లో ఒక దేవాలయానికి ఇన్ని లక్షల ఆదాయం ఉంటే డిప్యూటీ కమిషనర్, దానికంటే తక్కువ ఆదాయం ఉంటే అసిస్టెంట్ కమిషనర్, ఇంకా ఎక్కువ ఆదాయం ఉంటే కమిషనర్. వీళ్ళు ఇష్యూస్ ని డీల్ చేయాలని చెప్పి ఎండోమెంట్ యాక్ట్ లో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ తనకున్న పెక్యూనరీ పవర్ కంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ ఒక టెంపుల్ కి సంబంధించినటువంటి ఇష్యూ డీల్ చేస్తున్నాడు అనుకో. అంటే యాజ్ పర్ లా ఈ ఇంత అమౌంట్ కనుక ఆ టెంపుల్ కి ఆదాయం ఉంటే దాన్ని డీల్ చేయాల్సింది ఎవరు? కమిషనర్. సపోజ్ 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే కమిషనర్ డీల్ చేయాలి. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే డిప్యూటీ కమిషనర్, 5 లక్షల కంటే లోపు ఉంటే అసిస్టెంట్ కమిషనర్ అని ఉంది. ఇప్పుడు 10 లక్షల పైన ఉంది సపోజ్ ఒక టెంపుల్ కి ఆదాయం, అసిస్టెంట్ కమిషనర్ డీల్ చేస్తున్నాడు. ఇది మెయింటైనబుల్ కాదు. అటువంటిప్పుడు మనం హైకోర్టులో ప్రొహిబిషన్ పెట్టేసి ఆయన్ని ప్రొహిబిట్ చేస్తాం. ఇట్ ఈస్ బియాండ్ హిజ్ పవర్. కాబట్టి ఆ పేమెంట్ దట్ ఈస్ నాట్ ప్రొహిబిషన్. మీకు ఇంపార్టెంట్ సైటేషన్స్ ప్రొహిబిషన్ కి వాటికి చెప్తాను. సెర్ష్యూరరీకి వచ్చి హరివిష్ణు కామత్ వర్సెస్ సయ్యద్ అహ్మద్ ఇషాక్ 1955 AIR 233. నార్మల్ గా ఏఐఆర్ అని చెప్పి చెప్పకపోతే ఎస్సీ అని అర్థం అండి. ఏఐఆర్ ఎస్సీ అని 1955 AIRSC 233 హరివిష్ణు కామత్ వర్సెస్ సయ్యద్ అహ్మద్ ఇషాక్. ఇది మీకు మొత్తం స్కోప్ ఆఫ్ ది సెర్ష్యూరరీ వచ్చేస్తుంది. మీకు అట్లాగే రిట్ ఆఫ్ మేడమస్ కూడా స్కోప్ ఉందండి. దాని స్కోప్ కు సంబంధించి బసప్ప వర్సెస్ నాగప్ప కేసు అని ఒక కేసు ఉంది.
Scope of Article 226. Basappa versus Nagappa. చెప్తాను, దాని సైటేషన్ చెప్తాను. అట్లాగే ప్రొహిబిషన్కి వచ్చి AIR 1974 SC 348. AIR 74 SC 348 ఒకటి. నెక్స్ట్ AIR 1966 SC 1350. AIR 1966 SC 1350. AIR 1975 SC 2135. AIR 1975 SC 2135. ఇవి ఇంపార్టెంట్ ప్రొహిబిషన్ కి సంబంధించి. నెక్స్ట్ కోవారెంట్. సో మీకు కోవారెంట్ అంటే అర్థం ఏంటంటే షో యువర్ అథారిటీ. అంటే నువ్వు ఒక ఆఫీసు హోల్డ్ చేసావు, నువ్వు ఒక పబ్లిక్ ఆఫీస్, నువ్వు ఒక హెడ్ మాస్టర్, లేకపోతే నువ్వు ఒక కాలేజీ ప్రిన్సిపల్, గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ అయ్యావు, లేకపోతే ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్ అయ్యావు వితౌట్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్. అర్హత లేకుండా నువ్వు ఒక పబ్లిక్ ఆఫీస్ను హోల్డ్ చేస్తే అప్పుడు వేసే రిట్ని కోవారెంట్ అంటారు. అంటే షో యువర్ అథారిటీ. వాట్ ఈజ్ యువర్ అథారిటీ టు హోల్డ్ దట్ పబ్లిక్ ఆఫీస్ అని చెప్పేదాన్ని కోవారెంట్. దీనికి కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి. ఏంటా గ్రౌండ్స్? ఏ గ్రౌండ్స్ మీద మనం ఎప్పుడు వేయగలుగుతాం కోవారెంట్ అంటే, ఆఫీస్ మస్ట్ బి పబ్లిక్ ఆఫీస్. అంటే పబ్లిక్ ఆఫీస్ అయి ఉండాలి. ఇప్పుడు ఒక లా ఛాంబర్లో వచ్చి కూర్చున్నాడు అనుకోండి, ఆయన లా ఛాంబర్లో కూర్చున్నాడు అని వేయడానికి మనకు లేదా, ఇట్స్ ఏ ప్రైవేట్ ఆఫీస్. అదే ఒక ఎండోమెంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కమిషనర్ పోస్ట్లోనో కూర్చున్నాడు, లేదా ఒక కమిషన్కి చైర్మన్గా కూర్చున్నారు, అది పబ్లిక్ ఆఫీస్. When it office discharges duties of public, it is called public office. Next, public office must be substantive in nature. అంటే పర్ఫెక్ట్ గా పబ్లిక్ ఆఫీస్ అయి ఉండాలి. ద పర్సన్ మస్ట్ బి ఇన్ యాక్చువల్ పొజిషన్. అంటే పొజిషన్ తీసుకుని ఉండాలి. ఆ పబ్లిక్ ఆఫీస్ లోకి వచ్చి ఉండాలి. రాకముందే, పొజిషన్ లో జాయిన్ అవ్వకముందే, లేకపోతే ఆ పొజిషన్ లోకి పొజిషన్ తీసుకోకముందే మనం కేసు వేయడానికి. ఉదాహరణ చెప్తాను. ఒక మన రీసెంట్ గా ఎస్సీ కమిషన్ కి చైర్మన్ పోస్ట్ గురించి హైకోర్టులో కేసు వేశాం, కోవారెంట్ కేసు. ఆయనకి కావాల్సినటువంటి ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ లేవని వేశారు. హైకోర్టు ఒక ప్యానల్ పిలిచి ఆ ప్యానల్లో సెలెక్ట్ చేయాల్సిన పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం ఫాలో అవ్వలేదు, ఈయన క్వాలిఫైడ్ కాదు కాబట్టి తీసేయమని చెప్పింది. తీసేశారు కోవారెంట్. ఆ తర్వాత మళ్ళీ ఆ గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ పెట్టింది, అది వేరే విషయం. సో కోవారెంట్ ఏదైనా ఒక పబ్లిక్ ఆఫీస్, ఏదైనా స్టాట్యూట్ ద్వారా రానివ్వండి, లా ద్వారా రానివ్వండి, కాన్స్టిట్యూషన్ ద్వారా రానివ్వండి, దీనికి సంబంధించి ఇంపార్టెంట్ కేసులు ఏంటంటే AIR SC 1965 పేజ్ నెంబర్ 491. జయలలిత కేసు కూడా ఉన్నది దీంట్లో, ఇంపార్టెంట్ కేసులో కోవారెంట్కి సంబంధించి. జయలలిత చీఫ్ మినిస్టర్ అయినప్పుడు వేయటం జరిగింది. దాని సైటేషన్ నా దగ్గర లేదు. అది కూడా జయలలిత కేసు కూడా ఇంపార్టెంట్. కోవారెంట్ ఎట్లా పడితే దొరుకుతుంది, మీరు చూడండి. సో ఇది కోవారెంట్కి సంబంధించి. సో దీస్ ఆర్ ది 5 ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ రిట్ పిటిషన్స్. అయితే
మీకు మనం రిట్ ఆఫ్ ఇప్పుడు ఒక ఆయన క్వశ్చన్ అడిగాడు, బ్యాంకు మీద కేసు వేయచ్చు అని. ఎస్ వీ కెన్ ఫైల్ ఎనీ బ్యాంకు సంబంధించి స్టాండింగ్ కౌన్సిల్స్ కూడా ఉంటారు. హైకోర్టు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ మెర్జ్ అయిపోయింది, ఇట్లా వీటికి కానివ్వండి, ఇలా. సో బ్యాంక్ మీద కూడా వేయచ్చు. మ్యాండమస్ కానీ ఇంకా అదర్ రిట్స్ కానీ, అదర్ గ్రౌండ్స్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు మాలిఫైడ్, ఇల్లీగల్, ఆర్బిట్రరీ, లేకపోతే డిస్క్రిమినేషను, ఇర్రేషనల్. ఇప్పుడు ఉదాహరణకి ఇర్రేషనల్ అనేది పాయింట్ వచ్చి, నార్మల్గా పాలసీ మ్యాటర్స్ లో, గవర్నమెంట్ కు సంబంధించిన పాలసీ మ్యాటర్స్ లో రిట్ ఎంటర్టైన్ చేయవు. అది గవర్నమెంట్ పాలసీ అండి అని చెప్తారు గవర్నమెంట్ లీడర్లు కూడా. సపోజ్ ప్రైవేటు ఎకానమీ చేయాలా అంటే బ్యాంకులు నేషనలైజ్ చేయాలా, లేకపోతే నేషనలైజ్ చేయకూడదా, లేకుంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్ ని ప్రోత్సహించాలా, గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ని ప్రోత్సహించాలా, ఇట్లాంటివన్నీ ఎకానమీకి సంబంధించినవి కానివ్వండి, కొన్ని పొలిటికల్ విషయాలు కానివ్వండి, పాలసీ మ్యాటర్స్ లో కోర్టుకి ఇంటర్ఫియరెన్స్ అవ్వడానికి లేదు అంటారు. ఇక్కడ ఇర్రేషనాలిటీ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ ఉంది, నేను ఒక బిల్ వేసాను, టీచర్స్ అందరికీ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతే స్కూల్స్ రీఓపెన్ చేయండి అని బిల్ వేసాను. గవర్నమెంట్ ఏమంటది, మాకు వ్యాక్సిన్స్ లేవు, ఉన్న వ్యాక్సిన్స్ ని అడ్జస్ట్ చేస్తున్నాము అని. మనం ఏమంటాం, ఉన్న వ్యాక్సిన్ అడ్జస్ట్ చేసేటప్పుడు మీరు ఈ వ్యాక్సిన్ ని ఎక్కువగా ఎవరికి ఉపయోగిస్తారంటే థర్డ్ వేవ్ వస్తుందేమో అని చెప్పి మేము థర్డ్ వేవ్ యాంటిసిపేట్ చేస్తూ కొంతమందికి ఇస్తున్నాము అన్నారు. మరి ఆల్రెడీ టీచర్స్ 550 మంది టీచర్స్ ఇప్పటికే చనిపోయి ఉన్నారు స్కూల్స్ కాలేజీలో పనిచేయడం ద్వారా. ఎలక్షన్ డ్యూటీ అంటే వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు చనిపోవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ దెర్ ఇస్ ఎ లిస్ట్ ఆఫ్ 550 మెంబర్స్, 550 డెత్స్ లిస్ట్ ఉంది. మిగతా మీరేమో థర్డ్ వేవ్ వస్తుందేమో అని ఇస్తున్నారు, కానీ ఆల్రెడీ జరిగే ఎక్స్పెక్టేషన్ ప్రాక్టికల్ గా జరిగి చనిపోయిన వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇక్కడ ఇర్రేషనల్. హైకోర్టు ఏమంటది, ఎవరికి వ్యాక్సిన్ ఇవ్వాలని నేనట్టు చెప్తాను, అది గవర్నమెంట్ పాలసీ. కానీ గవర్నమెంట్ పాలసీ రేషనాలిటీ లేకపోతే మీరు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళని వదిలిపెట్టి, ఇంకా ఎక్స్పోజర్ అవుతున్న చనిపోవడానికి అవకాశం ఉన్న వాళ్ళని వదిలిపెట్టి ఏమి ఊహించి ఇంకొకరికి వేస్తారంటే ఎలా? అంటే రేషనాలిటీ లేదు అనే పాయింట్ కనుక మనం డెమాన్స్ట్రేట్ చేస్తే ఆ పాయింట్ లో కూడా కోర్టులు ఇంటర్ఫియర్ అవడానికి అవకాశం. అదర్ పాయింట్ ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఇది చాలా ఇంపార్టెంట్ డాక్ట్రైన్. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అందరికీ మనకు బాగా తెలిసిందే. ఇందులో రెండే మెయిన్ గా, ఒకటి మనకి పాపులర్, ఒకటి అడి ఆల్టమ్ పార్టమ్, రెండోది బయాస్. ఈ రెండు ఎక్కువగా ఉంటాయి. అడి ఆల్టమ్ పార్టంలో కూడా మళ్ళీ చాలా పార్ట్స్ ఉంటాయి. అంటే కేవలం అడి ఆల్టమ్ పార్టమ్ అంటే ఏంటి, నో పర్సన్ కండెమ్ అన్హర్డ్, అంటే అతను వాదన వినకుండా అతన్ని మనం శిక్షించకూడదు. అంటే వినటానికి ఆపర్చునిటీ టు హియర్ అనేది చెప్పాలి బిఫోర్ టేకిని. ఎప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వస్తాయంటే ఒక సివిల్ కాన్సిక్వెన్స్ ఉన్న విషయాన్ని, అంటే ఒక ఎఫెక్ట్ సివిల్ కాన్సిక్వెన్స్ జరిగే అవకాశం ఉన్న దాన్ని ప్రెజుడిస్ అయ్యే విధంగా, ఒక వ్యక్తి ప్రెజుడిస్ అయ్యే విధంగా ఏదైనా ఒక డిసిషన్ తీసుకుంటే అక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ని అప్లై చేయాలి. అంటే నువ్వు ఒక వ్యక్తి మీద ఒక ఎలిగేషన్ చేసి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి, బిఫోర్ సస్పెండింగ్ సచ్ పర్సన్ యూ హ్యావ్ టు గివ్ నోటీస్, ఆర్ యు ఆర్ డెమాలిషింగ్ ఏ హట్, ఆర్ యు ఆర్ డిస్పోజిషన్ ఫ్రమ్ ది ల్యాండ్. సో ఇవన్నీ ఏంటి, సివిల్ కాన్సిక్వెన్సెస్, క్రిమినల్ కాన్సిక్వెన్సెస్ కాదు, సివిల్ కాన్సిక్వెన్సెస్ ఉండి ప్రెజుడిస్ అవుతుంటే అతని రైట్స్ ఆఫ్ ప్రాపర్టీ కానీ, రైట్స్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ కానీ అవి ఇలా ఎఫెక్ట్ అవుతున్నప్పుడు యూ మస్ట్ పుట్ ఆన్ హిమ్ ఆన్ నోటీస్ ఇచ్చి చేయాలి. దాన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. నోటీస్ ఒకటే ఇస్తే సరిపోద్దా, పర్సనల్ హీరింగ్ ఇవ్వాలి. డాక్యుమెంట్స్ పర్సనల్ హీరింగ్ ఇచ్చి, ఇప్పుడు సెక్షన్ 7 నోటీస్ ఇచ్చారు, ఆన్సర్ ఇమ్మన్నాం, ఆయన ఏదో కాగితం రాసి ఇచ్చాడు, దేర్ ఆఫ్టర్ వి కాల్ హిమ్
టు హియర్, పర్సనల్ హియర్ గా దాంట్లో ఉన్నది ఏంటో చెప్పు, నీకు నువ్వేం చెప్పుకుంటావో చెప్పుకో. యు గివ్ ఆపర్చునిటీ టు పర్సనల్ హియరింగ్. అది కూడా పార్ట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఆడి ఆడడం. ఇంక నెక్స్ట్ వచ్చి బయాస్. బయాస్ అంటే ఏంటి? నువ్వు ఒక విషయాన్ని, డెసిషన్ ని ఎడ్యుడికేటరీ పవర్స్ ఇచ్చారు అధికారులకు. ఇందాక చెప్పుకున్నాం, అనేక యాక్ట్లు ఉన్నాయి. ఈ యాక్ట్ లో చాలా మంది అధికారులే ఆర్డర్స్ పాస్ చేస్తారు. మీరు మున్సిపాలిటీ యాక్ట్ కానివ్వండి, రెవెన్యూ యాక్ట్ కానివ్వండి, ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లు కానివ్వండి, సెవరల్ అదర్ యాక్ట్స్, పట్టాదారు పాస్ పుస్తకాలు కానివ్వండి, అనేక చట్టాల్లో అధికారులకి ఎడ్యుడికేటరీ పవర్స్ ఉన్నాయి, మాసి జ్యుడిషియల్. అప్పుడు పాస్ చేసేటప్పుడు ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అమలు చేయాలి, వాళ్ళని పిలవాలి. డిసిప్లినరీ పవర్స్ ముఖ్యంగా ఈ బయాస్ దగ్గరికి వచ్చేసరికి నువ్వు అధికారి, ఇప్పుడు ఒక ఆర్టీసీ కేసు జరిగింది. ఆర్టీసీ కేసులో ఏపీఎస్ ఆర్టీసీ కేసులో ఏం జరుగుతుందంటే, పాలసీ డెసిషన్ తీసుకున్న ప్రిన్సిపల్ సెక్రటరీనే హీరింగ్ కి వచ్చాడు. అంటే అబ్జెక్షన్స్ కాన్ఫర్ చేశారు. అబ్జెక్షన్స్ ఏంటాకి ఎవరు వచ్చారంటే, ఎవరైతే ఒక పాలసీ తీసుకున్నాడో ఆయనే అబ్జెక్షన్స్ ఏంటానికి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. సో నువ్వు ఆల్రెడీ ప్రీ డిటర్మైన్, నువ్వే డెసిషన్ ఇచ్చి నువ్వే మళ్ళీ దాని మీద కూర్చుంటే కుదరదు. కాబట్టి ఇది చెల్లదు అని చెప్పి, అంటే ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ బయాస్ ఉంటుంది. కాబట్టి ఇది బయాస్. ఈ బయాస్ పర్సనల్ బయాస్, పెక్యూనియరీ బయాస్, డిపార్ట్మెంటల్ బయాస్, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం రిట్ గురించి చెప్పుకున్నాం. రిట్ మీద రిట్ అప్పీల్ వెళ్ళాలనుకోండి, రిట్ మీద రిట్ అప్పీల్ వెళ్ళాలి అంటే సింగిల్ జడ్జి నుంచి డివిజన్ బెంచ్కి పోవాలి. డివిజన్ బెంచ్కి మీరు రిట్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో చదివితే ఏముంటుందంటే, వేర్ ది సింగిల్ బెంచ్ ఈస్ నాట్ ఏ పార్టీ టు ది డివిజన్ బెంచ్, అక్కడికి వేయమని చెప్పండి. అంటే సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన ఆయన మళ్ళీ ఏ ప్రొసీడింగ్స్ లో అయితే పార్ట్ కాకుండా వేరే డివిజన్ బెంచ్ ఉంటే ఆ డివిజన్ బెంచ్ లో వేయాలి అని చెప్పండి. అంటే మరి ఈయన ఇక్కడ తీర్పు చెప్పాడు, డిస్మిస్ చేశాడు, ఈయన డివిజన్ బెంచ్ లో కూడా ఉంటాడు. అప్పుడు ఇది ప్రెజుడిస్ అవుదా, బయాస్ వస్తుంది కదా, కాబట్టి కుదరదు అని చెప్పి చెప్తారు. అంటే ఇది పర్సనల్ బయాస్. ఏ వ్యక్తి కూడా తన తీర్పుకి, తన వ్యక్తిగత విషయానికి ఆయనే జడ్జి కాకూడదు. నెమో డెబిట్ అనే సూత్రం, ప్రిప్రోయేటా కాజా అనే ఒకటి ఉన్నది కదా, మాక్సిమం, లీగల్ మాక్సిమం. సో నో పర్సన్ షుడ్ బికమ్ ఏ జడ్జ్ ఫర్ హిజ్ ఓన్ కాజ్. కాబట్టి అది పర్సనల్ బయాస్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి వచ్చేసరికి ఈ విధంగా ఈ బయాస్ అనేది ఉండటానికి వీళ్ళు సెవరల్ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉన్నాయి. అయితే దాని మీద సైటేషన్స్ కూడా మీకు ఇస్తానండి. ఉదాహరణకి ఏఆర్ 1967 SC 1269, AIR 1967 SC 1269, AIR 1978 SC 851, 1976 AIR SC 1785, 1976 SC 1785. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేవి ఎక్స్ప్రెస్ గా ఉండొచ్చు, ఇంప్లాయిడ్ గా ఉండొచ్చు. అంటే కొన్నిట్లో నోటీస్ కంపల్సరీగా ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలని రూల్స్ లో ఉంటుంది, కొన్నిట్లో ఇండైరెక్ట్ గా ఉంటుంది, అసలు కొన్నిట్లో ఉండదు. ఈవెన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ప్రొవిజన్ ఫర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, యూ షుడ్ ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. రూల్స్ లో ఉన్నా లేకపోయినా ఫాలో అవ్వాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేవి వెరీ ఇన్హరెంట్, న్యాచురల్ గా ఉన్నాయి, ప్రకృతితో పాటు వచ్చినాయి. కాబట్టి న్యాచురల్ జస్టిస్ ని ఫాలో అయ్యి తీరాలి. ఒకవేళ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో కాలేదు, అప్పుడు ఏం జరుగుతుంది అంటే మొత్తం ఎంటైర్ ట్రాన్సాక్షన్ ని క్రాష్ చేయొచ్చు. అన్లెస్ లిమిటేషన్ ఉంది. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ లిమిటేషన్ ఏంటంటే, సపోజ్ మీకు నోటీస్ ఇచ్చిన, మీకు అవకాశం ఇచ్చిన, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద సిచ్యువేషన్, అప్పుడు మీరు
ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో కాలేదండి అని చెప్పే గ్రౌండ్ మీకేమీ ఉండదు. ఈవెన్ ఇఫ్ యూ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఆర్ ఫాలోడ్, నో డిఫరెన్స్ ఇన్ యువర్ సిచ్యువేషన్, దెన్ వాట్ ఈస్ ఇట్ ఈస్ ఓన్లీ ఎంప్టీ ఫార్మాలిటీ. కేవలం టెక్నికల్ గా ఇవ్వలేదన్నారు కాబట్టి ఇచ్చారు కాబట్టి ఉపయోగం లేదు. అట్లా కాకుండా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు లాభం జరిగేటట్లేదు. ఖచ్చితంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అయ్యి తీరాల్సిందే. ఇది కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది వెరీ ఇంపార్టెంట్ గ్రౌండ్ ఫర్ ఫైలింగ్ రిట్ ఆఫ్ మ్యాడమస్ ఆర్ సెవరల్ రిట్స్. అట్లాగే రిట్ ఆఫ్ మ్యాడమస్ కానివ్వండి, ఇవి ఆల్టర్నేటివ్ రెమెడీ ఉంటే ఎక్సర్సైజ్ చేయకూడదు అనేది సూత్రం. అంటే ఏంటి? డిస్క్రిషనరీ పవర్స్ అని ఎందుకంటారు ఈ రిట్స్ ని అంటే, ఒక రిట్ జారీ చేయాలంటే ఇప్పుడు మీరు రిట్ అఫిడవిట్ రాస్తారనుకోండి హైకోర్టులో కేసు వేసేటప్పుడు, దేర్ ఈస్ నో ఎనీ ఎఫిషియంట్ ఆల్టర్నేటివ్ రెమెడీ అని రాయాలి. కామన్ పారా యూ షుడ్ మెన్షన్ దట్ there is no any other efficient efficacious alternative remedy. కాబట్టి నేను హైకోర్టుకు వచ్చాను అంటే ఎక్సర్సైజింగ్ ఆఫ్ ఆర్టికల్ 226 పవర్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షన్. సో ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షన్ ని ఎందుకు నేను ఎక్సర్సైజ్ చేయాలి? నీకు సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు, ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు, హైయర్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళొచ్చు, అప్పీలేట్ దగ్గరికి వెళ్ళొచ్చు. అవన్నీ వదిలిపెట్టి హైకోర్టుకి ఎందుకు వచ్చావు నువ్వు? నాకు సమాధానం చెప్పండి. దేర్ ఈస్ నో ఎఫిషియంట్ ఆల్టర్నేటివ్. సో అది రాయాలి మన కామన్ పారా. మీరు ఎక్కడ చూసినా ఉంటది, రిపీట్ చేయమని అడుగుతున్నారు. అంటే కామన్ పారాలో 2 రాయాలి హైకోర్టులో అఫిడవిట్ చేసేటప్పుడు. ఒకటి నాకు ఆల్టర్నేటివ్ రెమెడీ లేదనేది, రెండోది ఈ నేను ఏ రిట్ ఇంతకు ముందు వేయలేదు, ఇంతకు ముందు రిట్ అంటూ వేయలేదు అని చెప్పి రాయాలి. సో దిస్ ఆర్ కామన్ ప్రాక్టీస్. సో ఈ ఆల్టర్నేటివ్ రెమెడీ అనేది మళ్ళీ ఇట్స్ నాట్ ఏ గ్రౌండ్ ఫర్ నాట్ ఎక్సర్సైజింగ్ ది 226. సెటిల్డ్ లా ఏంటంటే ఆల్టర్నేటివ్ రెమెడీ ఉంటే కేసు వేయకూడదు అని చెప్పి ఏ చట్టంలో లేదు. దట్ మీన్స్ కాన్స్టిట్యూషన్ ఏం ప్రొహిబిట్ చేయట్లా. ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ ఇంపోజ్డ్ రిస్ట్రిక్షన్ బై హైకోర్ట్స్. సెల్ఫ్ ఇంపోజ్డ్ రిస్ట్రిక్షన్ బై హైకోర్ట్స్ తనంతరకు తామే దీన్ని వాళ్ళందరికీ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు అదర్ సైడ్ వాళ్ళు చెప్పొచ్చు ఇది ఆల్టర్నేటివ్ రెమెడీ ఉందని. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎఫికాషియస్ అప్పుడు ఆల్టర్నేటివ్ రెమెడీ అనేది పాయింట్ కాదు. అట్లాగే గ్రాస్ వైలేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉన్న జ్యూరిస్డిక్షన్ లేకుండా ఎక్సర్సైజ్ చేస్తున్న ఆల్టర్నేటివ్ రెమెడీ పాయింట్ కాదు. ఇప్పుడు నా ఇల్లు ఉంది, అది ఎక్కడో జిల్లా పరిషత్ వాడి స్థలంలో ఉంది. ఎంఆర్ఓ వచ్చి నోటీస్ ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఏమవుద్ది? ఎంఆర్ఓకి జ్యూరిస్డిక్షన్ లేదు. కోర్టుకి వస్తే ఏం చెప్తాడు గవర్నమెంట్ లీడరు? ఎంఆర్ఓ నోటీస్ ఇస్తే ఆన్సర్ ఇవ్వచ్చు కదండి, ఎంఆర్ఓ ఆర్డర్ పాస్ చేస్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదండి, ఆల్టర్నేటివ్ రెమెడీస్ ఉన్నాయి కదా, కోర్టుకి హైకోర్టుకి ఎందుకు వచ్చారంటే అసలు ఎంఆర్ఓకి జ్యూరిస్డిక్షనే లేనప్పుడు ఆల్టర్నేటివ్ రెమెడీ ఏంటి? ఎంఆర్ఓ వాడి జ్యూరిస్డిక్షన్ ఉపయోగించి రెవెన్యూ మ్యాటర్ మీద నువ్వు ఆర్డర్ ఇస్తే నేను కలెక్టర్ దగ్గరికి వెళ్తా. జ్యూరిస్డిక్షన్ లేకుండా ఇస్తే నేను ఎందుకు వెళ్ళాలి? సో ఇలాంటి విషయాల్లో ఆల్టర్నేటివ్ రెమెడీ అనేది పనిచేయదు. ఇట్ ఈస్ ఓన్లీ డిస్క్రిప్షన్ ఆఫ్ ది అగైన్ హైకోర్ట్. కాబట్టి ఆల్టర్నేటివ్ రెమెడీ అనేది ఇట్ ఇస్ నాట్ ఏ బార్. బట్ ఎఫెక్టివ్ ఆల్టర్నేటివ్ రెమెడీ ఉంటే మాత్రం వెళ్ళి తీరాల్సిందే వాటికి. Sir, Srinivas sir comment on so. Srinivas IPR, there is a comment for apartments. There is a apartments ki బిల్డింగ్ అండ్ అపార్ట్మెంట్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ వచ్చింది, తెరా అనుకుంటా. 2-3 యాక్ట్లు ఉన్నాయండి. 2-3 యాక్ట్లు ఉన్నాయి. ఆ యాక్ట్లు ప్రకారం ఆఫీసర్ల దగ్గరికి కంప్లైంట్ ఇచ్చుకుంటే దానిలో ఏదైనా జరిగితే ఆ కంప్లైంట్ మీద వాళ్ళు యాక్ట్ చేయకపోతే మనం రావచ్చు. Many apartments which are being built with basement apartments and by deviating the approved plans, also municipality seems to be regularizing them by taking fees.
taking into consideration the person who is residing in regularized apartment and become a legal owner of the property. వన్స్ పెనలైజ్ చేస్తే పాపం క్షమించినట్టేనండి, మనం చేయగలిగింది ఏమీ లేదు. పెనలైజ్ చేయడానికి మున్సిపాలిటీకి పవర్ ఉన్నది. అయితే పెనలైజ్ చేయడానికి కూడా అవకాశం లేని ప్రొవిజన్స్ ఉన్నాయి మున్సిపాలిటీలో. సపోజ్ సెల్లర్ ఉంది, సెల్లర్ షుడ్ నాట్ బి రెగ్యులరైజ్డ్. సెల్లర్, ఇఫ్ యూ కన్స్ట్రక్ట్ సంథింగ్ ఇన్ సెల్లర్, ఇట్ షుడ్ నాట్ బి రెగ్యులరైజ్డ్. ఏ పెనలైజేషన్ స్కీమ్ ప్రకారం కూడా సెల్లార్ ని రెగ్యులరైజ్ చేయకూడదు. ఎందుకంటే సెల్లార్ మెంట్ ఫర్ పార్కింగ్. దేర్ ఇస్ నో పార్కింగ్, దేర్ ఇస్ నో అపార్ట్మెంట్. థ్యాంక్ యూ సార్. ఆయన డౌట్ అదే సార్, సెల్లార్ లో కనుక కన్స్ట్రక్షన్ జరిగి అది రెగ్యులర్ చేసేస్తే యూ విల్ బి ద ఓనర్. ఆయన డౌట్ అదే. ఇట్ ఇస్ క్లియర్ సార్. థ్యాంక్ యూ. అక్కడ ఉందా సెల్లార్ అని రాశారా? ఎస్ సార్. ఆయన బేస్మెంట్ అన్నారు సార్. సెల్లార్. థ్యాంక్ యూ. క్వశ్చన్ ఆఫ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ సెల్లార్. థ్యాంక్ యూ. అట్లాగే కామన్ ఏరియాస్ ఉంటాయి. పార్కుల కోసం, కమ్యూనిటీ పర్పస్ కోసం ఉపయోగించిన కామన్ ఏరియాస్ ఉంటాయి. ఆ కామన్ ఏరియాస్ ని ఎంకరేజ్ చేసి షాపులు కట్టేసేసి దాన్ని మళ్ళీ రెగ్యులరైజేషన్, పెనలైజేషన్ కి పెట్టుకోకూడదు. అది చెల్లదు. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రిట్ జ్యూరిస్డిక్షన్. ఫైలింగ్ ప్రొసీజర్ అంటే ఇది అన్ని ఇందులోనే మనం అర్థం చేసుకోవాలంటే ప్రాక్టికల్ గా సెక్షన్లో ఎట్లా వేయాలి, ఎన్ని పేపర్లు ఉంటాయి, దాంట్లో రూల్ నెసి ఏంటి, లేకపోతే దాంట్లో ఎన్ని రెస్పాండెంట్లు, ఇవంతా కూడా అది ప్రాక్టికల్ గా ఉండేది. అది థియరీలో వచ్చేది కాదు. బేసికల్ గా మనకి కావాల్సింది ఏంటంటే పార్టీలు ఎవరిని పెట్టాలి, హూ కెన్ ఫైల్, అగైన్స్ట్ హూమ్ వీ కెన్ ఫైల్, ఇట్లాంటి ప్రొసీజర్ మనం తెలుసుకోవాల్సిన అవసరం బేసిక్ గా ఉంటుంది. కాబట్టి ఇది రిట్స్. సో ఫ్రెండ్స్, నేను ముందు చెప్పినట్టు ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే పెద్ద లిటిగేషన్ గా మారిపోయిందో ఇంకప్పుడు ఇంకా భయంకరంగా మనం హైకోర్టు మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకనే రిట్లు ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. ఒకప్పుడు రెండు కంబైన్డ్ గా ఉన్నప్పుడు 50,000 రిట్లు ఉండేవి. ఇప్పుడు కూడా సుమారు 2 రాష్ట్రాలు కలిపితే 50,000 రిట్లు ఉంటాయి. రిట్లు 50,000 అంటే ఏంటి? గవర్నమెంట్ అంత లిటిగేషన్ పెడుతుంది. అసలు కోర్టుకు వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా? లిటిగెంట్స్ లో అంటే ఇబ్బంది పడుతున్నా కూడా కోర్టుకు వచ్చే వాళ్ళ సంఖ్య 2%. అంటే అవుట్ ఆఫ్ 100 సఫరర్స్ ఓన్లీ 2% ఆఫ్ ది పీపుల్ ఆర్ కమింగ్ టు కోర్ట్స్ టు గెట్ రిడ్రెసల్ దేర్ ప్రాబ్లమ్స్. అంటే దాని పరిస్థితి అర్థం చేసుకోండి, సిచ్యువేషన్ సీరియస్. అందుకనే ఇంత లాయర్స్ సొసైటీలో అవసరం అవుతున్నారు. అంటే ఇప్పుడు చేతులు హ్యాండ్స్ రేజ్ చేశారండి అంటే అర్థం ఏంటి? క్వశ్చన్స్ ఉన్నట్ట. సార్ లాస్ట్ 10 minutes మన ఇంటరాక్టివ్ సెక్షన్ వాళ్ళు మీరు కంటిన్యూ చేయండి సార్, ఫ్లో పోతుంది. ఓకే, లాస్ట్ లో వాళ్ళు ఇంటరాక్టివ్ సెక్షన్ లో వాళ్ళకి అవకాశం. ఇంకెంత టైం ఉందండి మనకి? పర్వాలేదు సార్. యాక్చువల్గా అయితే ఇంకొక 20 minutes ఉంది సార్. ఇంట్రెస్టింగ్, అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఇంట్రెస్టింగ్ ఉన్నానే ఎక్కువ తీసుకున్నారు ఏమన్నా డౌట్ గా ఉన్నా? లేదు సార్. ఓకే, సో బేసిక్ ఇష్యూస్ ఆల్రెడీ కవర్ చేసినట్టేనండి. టీసీ బసప్ప వర్సెస్ నాగప్ప చెప్పాను. దాని సైటేషన్ వచ్చి స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 226, 1954 SC 440. SC అంటే SC అంటే ARSC అనండి, 440 పేజ్. అంటే లిటరల్ మీనింగ్ ఆఫ్ ది రిట్ పిటిషన్. రిట్ అంటే లిటరల్ మీనింగ్ కూడా మన ఊరికే జస్ట్ మనం చెప్పుకుంటే ఒక అథారిటేటివ్ కోర్టు ఒక పని చేయమని కానీ చెయ్యొద్దని కానీ అని ఇచ్చే డైరెక్షన్ మనం రిట్ అనే లిటరల్ మీనింగ్ అనుకుంటాం. మీకు పోతే రిట్స్ జారీ చేయడానికి కొన్ని అదర్ గ్రౌండ్స్ ఉన్నాయి. అంటే డాక్ట్రైన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్, డాక్ట్రైన్ ఆఫ్ పబ్లిక్ అకౌంటబిలిటీ, ఇట్లాంటివి ఉన్నాయండి. అంటే ఏంటి? ఇప్పుడు డాక్ట్రైన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ అంటే సపోజ్ గవర్నమెంట్ కొంతమందికి లోన్స్ ఇస్తానని చెప్పింది. బేసింగ్ ఆన్ దేర్ పూర్నెస్ ఆర్ సంథింగ్,
లోన్స్ ఇస్తాను, మీరు అందరూ స్కీములు పెట్టుకోండి, షాపులు తీయండి, కొంత డిపాజిట్ అడ్వాన్స్ డిపాజిట్ కట్టండి, మీ అందరికీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వాటికి లోన్స్ ఇస్తామని చెప్పి ఒక స్కీమ్ పెట్టారు. అకార్డింగ్ టు దట్ స్కీమ్ యూ యాక్ట్ చేసి మీరు కొంత 1000, 2000, 10,000 ఇచ్చారు, షాప్ తీసుకున్నారు, గవర్నమెంట్ లోన్ ఇస్తే బిజినెస్ లో లేకపోతే చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో పెడతారు. అట్లా పెట్టిన తర్వాత మిమ్మల్ని వెయిట్ చేయించే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి మేమేం చేయలేము, మేము అన్నారు అనుకో, ఇట్ ఈస్ రాంగ్. దీని డాక్ట్రైన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ అంటే, బికాస్ ఆఫ్ యూ ఆఫర్డ్ సంథింగ్, వీ హ్యావ్ యాక్టెడ్ అపాన్ యువర్ ఆఫర్, వీ హ్యావ్ లాస్ట్ సంథింగ్, మేము కొంత డబ్బు కట్టాము, కొంత టైం ఇచ్చాము, మళ్ళీ మేము ఇంకా దానికి కంటిన్యూ చేస్తున్నాము, నువ్వు ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతానంటే కుదరదు. దట్ ఈస్ కాల్డ్ డాక్ట్రైన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్. ఆ గ్రౌండ్ మీద కూడా మనం రిట్లు వేసి ఛాలెంజ్ చేయొచ్చు. సో ఈ సమ్ ఆఫ్ ది గ్రౌండ్స్. ఇంకేదన్నా ఉంటే మనం చూసుకో. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫ్రెండ్స్, లాయర్స్ కి సొసైటీలో బోల్డ్ అంత రోల్ ఉన్నది. ఇప్పుడు పర్టికులర్ గా మీ అంత క్లాస్ ఒకటే చెప్పి నేను చెప్పాల్సింది 2-3 విషయాలు చెప్పకపోతే తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి కోవిడ్ ఉంది. కోవిడ్ చాలా సీరియస్ పాండమిక్ గా తయారయ్యి ఇంత భయంకరమైన పరిస్థితిలో కొన్ని లక్షల మంది చనిపోతుంటే వీ కెన్ యాక్ట్. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నట్టు కొన్ని చేయొచ్చు. ఉదాహరణకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ చూసినప్పుడు 2009లో నేను ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. ఏంటో తెలుసా అంటే, దాన్ని కందిపప్పు ధర పెరిగిందని. కందిపప్పు ధర 100 రూపాయలు అయిపోయింది అప్పుడు 2009లో. దాని మీద బిల్లు వేస్తే నా పేరుతోనే వేశాను. వేస్తే చీఫ్ జస్టిస్ ఏమన్నాడు తెలుసా, దిస్ ఈజ్ రియల్ పిల్లర్. ఎందుకని కందిపప్పు ధరకి హైకోర్టు ఏంటంటే ఇస్ దేర్ లింక్ ఈస్ దేర్. కందిపప్పు ధర పెరిగితే హాస్టల్ విద్యార్థులు తిండి ఉండదండి. ఎందుకంటే హాస్టల్ విద్యార్థులకు పెట్టేది పప్పే. హాస్టల్స్ కానివ్వండి, పేదవాళ్ళు కానివ్వండి, ఓన్లీ పప్పు తాగి చారు తాగి బతికే వాళ్ళు ఉంటారు. తర్వాత ఇట్ ఇస్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్. ధరలు పెరుగుతున్నప్పుడు ఇంతకు మించి పెంచకూడదని చెప్పి మార్కెట్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అగ్రికల్చర్ యాక్ట్ లో. దాన్ని మీరు ఎక్సర్సైజ్ చేయలేదు. ఎక్సర్సైజ్ చేస్తున్నట్టయితే, రెగ్యులేషన్ ఆర్డర్స్ ఇచ్చినట్టయితే ధర పెరగదు. బ్లాక్ మార్కెటింగ్ మీద, హోర్డింగ్స్ మీద మీరు దాడి చేసి చేయదు. దాన్ని చేసి అట్లాగే ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ మన రాష్ట్రం 5 సంవత్సరాలుగా లేదు. 2016 నుంచి ఎమ్మడిపడి కనీసం 6 డజన్ పిటిషన్స్ ఫైల్ చేసి ఉన్నాయి. ఈ రోజు ముందు సాంబర్ శ్రీనివాస్ గారు చెప్పారు, ఈ రోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీస్ వచ్చింది. అంటే చైర్మన్ మెంబర్స్ లేరని 4 ఏళ్ళు పోట్లాడితే చైర్మన్ మెంబర్స్ పెట్టాడు. చైర్మన్ మెంబర్స్ పెట్టిన తర్వాత ఆఫీస్ పెట్టలేదని 3 నెలలు వెయిట్ చేసి కొన్నాళ్ళు పోట్లాడితే ఇప్పుడు ఆఫీస్ పెట్టారు. అట్లాగే ఇప్పుడు కోవిడ్ మీద యాక్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రివెంటివ్ స్టెప్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ రోజు ఇన్ని లక్షల మరణాలు ఉండే కావు. సెంట్రల్ గవర్నమెంటే 23 మార్చి పబ్లిక్ గ్యాదరింగ్స్ చేయొద్దని ఒక జీవో ఇచ్చింది, రెగ్యులేషన్స్ ఇచ్చింది. అది అమలు కాల. 23 ఏప్రిల్ దాకా అమలు జరిగింది. ఈలోగా ఇన్స్పెక్షన్ స్ప్రెడ్ అయింది. దాని మీద మనం బిల్ వేసాం. అంటే ఎక్కడికప్పుడు మనం లాయర్స్ గా మనకి రూల్స్ తెలుసు కాబట్టి అలర్ట్ చేస్తుంటే కొంత రిజల్ట్, మొత్తం చేయలేకపోయినా కొంత రిజల్ట్. అట్లాగే మనం లోకల్ ఏరియాలో లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవాలి. వాటిలో కంప్లైంట్లు వేయాలి. లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఒక స్కీమ్ ఉన్నది. వాళ్ళు ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ స్కీమ్ అని ఒకటి ఉన్నది. అంటే డిజాస్టర్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏదైనా విక్టిమ్స్, డిజాస్టర్ విక్టిమ్స్ కి హెల్ప్ చేయడానికి కానివ్వండి, గవర్నమెంట్ తో కోఆపరేట్ చేసి ఇమ్మీడియట్ గా మెడికల్ ఫెసిలిటీ, లేకపోతే హాస్పిటల్ ఫెసిలిటీ, ఫుడ్ ఇట్లాంటివి ప్రొవైడ్ చేయడానికి లీగల్ సర్వీస్ అథారిటీకి ఒక స్కీమ్ ఉంది. కానీ పాండమిక్ వచ్చిన దగ్గర నుంచి దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. నేను 100 సార్లు ఫోన్ చేసి అడిగితే మా దగ్గరికి వస్తే మేము చేస్తున్నామండి అంటున్నాం. కానీ లీగల్ సర్వీస్ అథారిటీ ఒకటి ఉందని, అక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని ఎంతమందికి తెలుస్తుంది? ఏ హాస్పిటల్స్ లో అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్ దగ్గర మీ లీగల్ సర్వీస్ అథారిటీ ఫోన్ నెంబర్లు పెట్టండి అని చెప్తున్నాను. అట్లా మన లాయర్లు కాబట్టి మనకు తెలుసు. కాబట్టి ఈ లోకల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ని కొంచెం యాక్టివేట్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్ని హాస్పిటల్స్ దగ్గర పెడితే, ఈ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ అందకపోయినా, మెడిసిన్ అందకపోయినా
లేదు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాం, వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మన లాయర్స్గా మన సర్వీస్ మనం చేసిన వాళ్ళు. మనం నెల్లూరులో కొంతమంది చేస్తున్నారు. ఒక్క చిన్న పిటిషన్ వేస్తే దాని ఎఫెక్ట్ కొన్ని వందల మందికి వస్తుంది. ఇప్పుడు వచ్చినవన్నీ దేశంలో వచ్చిన అనేక కేసుల్లో ఒక పిటిషన్ వాల్యూ దేశం అంతా మార్పు వచ్చేది. ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ అనే చట్టం ఎట్లా వచ్చింది? సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ద్వారా వచ్చింది. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 2013 యాక్ట్. అది అప్పుడు. సో అంటే నేనేం చెప్తున్నాను, ఒక లాయరు ఒక పని చేస్తే దాని ఎఫెక్ట్ ఎంటైర్ స్టేట్ మీద ఉండొచ్చు, ఎంటైర్ కంట్రీ మీద ఉండొచ్చు. కాబట్టి మనం అనేక మంది చేస్తున్నారు. ఇప్పుడు దాని ఫ్రూట్స్ మనం లాయర్స్ కమ్యూనిటీ చేస్తున్నారు. దీన్ని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్తే ప్రజలకు మనం ఎక్కువ సేవ చేసిన వాళ్ళు అవుతాం అని చెప్పి వాటిని ఉపయోగించుకోమని, వాటిని ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి నా రిక్వెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మాట్లాడండి సార్. we will go for interactive section, sir. ఓకే. సార్ ప్యానల్ మెంబర్స్ అందరూ అన్మ్యూట్ చేసుకోవచ్చు, అలాగే మీ వీడియోస్ ఆన్ చేసుకొని మీ డౌట్స్ కానీ ఏదైనా మీ సజెషన్స్ కానీ మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు. ప్లీజ్ సార్, ఆల్ ది ప్యానల్ మెంబర్స్ is requested to raise their Yes, sir. Can I ask one question? Not question, just I appreciate, just I'll be. Suresh sir. please sir. Yes sir. Suresh garu namaskaram. నమస్తే సార్, చెప్పండి సార్ నా పేరు ప్రభాకర్. సార్ చెప్పండి. నేను చూశాను, మిమ్మల్ని చాలాసార్లు కలిసాము. అది మచిలీపట్నం. మచిలీపట్నం సార్. గుడిసేవ నరసింహరావు క్లాస్మేట్, మనం కలిసాము. చాలా బాగా చెప్పారు సార్. You have elucidated effectively and efficiently. It is very much useful to the trial court lawyers. సో ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను చెప్పదలుచుకున్నది, హైకోర్టులో ప్రాక్టీస్ చేసే అడ్వకేట్స్ కి కేసెస్ వాళ్ళ దగ్గర నుంచే వస్తాయి. మనకి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసే అడ్వకేట్స్ కి కింద కోర్టుల నుంచే వస్తాయి. ప్రతి రిట్టు అక్కడి నుంచే సమస్య ఎదురవుతుంది, ట్రయల్ కోర్టు నుంచి, అక్కడి నుంచే. కాబట్టి ట్రయల్ కోర్ట్ అడ్వకేట్ హీ షుడ్ నో అబౌట్ రిట్స్. సపోజ్ ఇవాళ ఉన్నాయి, మీ సేవల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే సచివాలయాలు ఉన్నాయి, సచివాలయాల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీళ్ళు తీసుకెళ్ళి అప్లికేషన్స్ ఇస్తున్నారు, మంత్స్ టుగెదర్ వాటి మీద రిజల్ట్ ఏం రావట్లేదు. అప్పుడు లోకల్ అడ్వకేట్ దగ్గరికే ఆ వ్యక్తి వచ్చి అడుగుతాడు, ఏం చేయాలి సార్ ఇలా అవుతుందని. కాబట్టి మీరు ఈ రోజు చెప్పడం వల్ల వాళ్ళందరికీ చాలా ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఐ విల్ అప్రిషియేట్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. హలో రమేష్ గారు చెప్పండి సార్. సురేష్ గారు చెప్పండి రమేష్ గారు. ఇప్పుడు మున్సిపాలిటీ అంటే ఇందాక మున్సిపాలిటీ గురించి డిస్కషన్ వచ్చింది కదా. మున్సిపాలిటీ లేఅవుట్స్ లో ఒకసారి కామన్ పర్పస్ కింద అది డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసేసి ఏ పర్పస్ కైనా ఉపయోగించవచ్చా, కన్వర్ట్ చేయొచ్చా దాన్ని? లేదు, ఒకసారి కామన్ ఏరియాగా ఇచ్చిన తర్వాత, కమ్యూనిటీ పర్పస్ ఇచ్చిన తర్వాత ఏం చేయడానికి లేదు. అంటే ఇండివిజువల్ చేయడానికి లేదు. కమ్యూనిటీ పర్పస్ లో మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. పార్క్ గా ఇచ్చిన దాని దేవాలయం, యాక్చువల్ గా పార్క్ గా ఇచ్చిన దాని దేవాలయం కూడా చేయకూడదు. కమ్యూనిటీ పర్పస్ లో ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు, కానీ దాన్ని మళ్ళీ ఇండివిజువల్ కి ఇల్లు కట్టుకోవటాలు లేదా షాపులు కడతాలో అట్లాంటివి చేయకూడదు. లేఅవుట్ లో దానికి స్పెసిఫిక్ గా ఈ కమ్యూనిటీ కోసం దాని కామన్ ఏరియాగా చూపిస్తేనే లేఅవుట్ పాస్ అవుతుంది. లేఅవుట్ రూల్స్ ఉంటాయి. మున్సిపల్ లేఅవుట్ డైరెక్ట్ గా మున్సిపల్ చేయడానికి లేదు. ఓకే థ్యాంక్ యూ. సార్ గుడ్ ఈవినింగ్ సార్. శ్రీనివాస్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి బ్రదర్. ఇప్పుడు బేసికలీ సార్ నా క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్ అంటే డొమెస్టిక్ ఏరియాలో అయితే వీఆర్ ఫైన్ టు ఫైల్ రిట్స్ అండ్ పిటిషన్స్, ఈఐఎల్స్ మనం చేస్తాం. బట్ ఇన్ కేస్ ఇఫ్ ఇంటర్నేషనల్ అయితే అప్పుడు ఎలా చేస్తాం సార్? సే ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు ఆల్రెడీ ద ట్రేడ్ ఈస్ అగ్రీడ్. ఇప్పుడు ఒక మనిషి ఆల్రెడీ ట్రేడ్ 1 minute సింపుల్ గా ఒక మాట. జ్యూరిస్డిక్షన్ హైకోర్టుకి ఎట్లా వస్తుందంటే కేవలం టెరిటరీ మీద మాత్రం వచ్చేది బిఫోర్ 1963. 15 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చే వరకు కూడా కేవలం టెరిటరీ బేస్ చేసుకుని, అంటే విత్ ఇన్ ది టెరిటరీలో జరిగితేనే ఉంటేనే ఆఫీస్ ఉంటేనే అని చెప్పేవాళ్ళు. కానీ 15th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తర్వాత ఐదర్ పార్ట్ ఆర్ హోల్ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయితే జ్యూరిస్డిక్షన్ ఉన్నది హైకోర్టుకి. అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ ఐదర్ పార్ట్ ఆర్ హోల్, సంథింగ్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ ఉండాలి. ఉంటే రిట్ కెన్ బి మెయింటైనబుల్ బిఫోర్ దట్ హైకోర్ట్. Whatever your question is, whatever your subject is, you think yourself. అందులో ఏదైనా కాజ్ ఆఫ్ యాక్షన్ కొంత అయినా పార్ట్ అయినా ఇక్కడ ఉన్నదా ఉంటే ఇట్ ఈస్ మెయింటైన్. యు అండర్స్టాండ్ మై పాయింట్? yes sir, completely clear. Yes. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. క్లాస్ చాలా బాగుంది సార్, మాకు బాగా ఉపయోగపడుతుంది. విజయనగరం నుండి సత్యం అండి సార్ నా పేరు. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ పెడుతుంది కదా, Yes. ఇప్పుడు పెన్షన్స్, ఇప్పుడు హౌస్ స్థలాలు, ఇతర ఇప్పుడు ఈ మధ్య ఇస్తున్నటువంటి నవరత్నాల స్కీమ్స్ లో కొంతమందికి అందుతున్నాయండి. Yes. అది స్కీమా యాక్ట్ అంటే అందనటు అర్హులు అయ్యి అన్నటువంటి వాళ్ళు పొలిటికల్ గా కొంతమందికి ఇవ్వడం లేదు. అది జీవోనే ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా పెన్షన్స్ ఏ గవర్నమెంట్ అయినా సరే వాళ్ళ మనిషి కాదు అంటే ఇవ్వకుండా ఇంకా మిగిలిపోతూనే ఉంటున్నారండి అర్హులు అయి కూడా. యూ కెన్ ఛాలెంజ్, నో డౌట్ ఎట్ ఆల్. అది హైకోర్టులోనే వేసుకోవాలా ఎక్కడ హైకోర్టే, అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ కాబట్టి హైకోర్టే. ఛాలెంజ్ చేసి ఓకే. చాలా మంది నాట్ ఇంప్లిమెంటింగ్ జీవో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. పద్మనాభన్ సార్. పద్మనాభం గారు చెప్పండి. సార్ కొద్దిగా లిమిటేషన్ ఆస్పెక్ట్స్ లో లిమిటేషన్ అంటే లిమిటేషన్ అంటే హైకోర్టుకి రిట్కి వేయడానికి లిమిటేషన్ ఏం లేదండి. కానీ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, యాజ్ ఎక్స్పీడిషియస్లీ యాజ్ పాసిబుల్, ఇఫ్ యూ అప్రోచ్ ది హైకోర్ట్ యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్. ఆర్ అదర్వైజ్ డిలే అండ్ లాచెస్ అనే కాన్సెప్ట్ అది చెప్పడం మర్చిపోయాను. డిలే అండ్ లాచెస్ అంటే ఇనార్డినేట్ డిలే చేసి హైకోర్టుకి ఎప్పుడో తీరుబడిగా 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల తర్వాత వచ్చి నాకు ఫండమెంటల్ రైట్ ఉంది ఎక్సర్సైజ్ చేయదు అంటే హైకోర్టు ఎక్సర్సైజ్ చేయదు. అన్రీజనబుల్ డిలేని డిస్కరేజ్ చేస్తారు. లాచెస్, నెగ్లిజెన్స్, ఈ డిలే అండ్ లాచెస్ ఇట్స్ ఎ వెరీ గుడ్ గ్రౌండ్ ఫర్ రిఫ్యూజల్ ఆఫ్ ది రిట్. వీలైనంత వరకు ఎంత తొందరగా వస్తే అంత మంచిది. రీజనబుల్ టైంలో రావాలి. అది ఎంత రీజనబుల్ టైము ఏంటని మనం చెప్పలేము, అది కాజ్ ఆఫ్ యాక్షన్ బట్టి ఉంటుంది. చాలా వరకు లిబరల్ గానే ఉంటారు, బట్ బియాండ్ లిమిట్ మీరు 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత వస్తే కుదరదు. అఫ్ కోర్స్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, దాంట్లో ఎవరు ఏం చేయగలిగేది. అదే స్టాట్యూట్ లో లిమిటేషన్ ఉంటే కొన్ని డైరెక్ట్ గా ఉంటాయండి. ఇప్పుడు ఈఎస్ఐ యాక్ట్ ఉందనుకోండి, ఈఎస్ఐ యాక్ట్ డైరెక్ట్ హైకోర్టుకి అప్పీల్ ప్రొవిజన్ ఉన్నది. ఒక లిమిటేషన్, ఒక హైకోర్టు మన ఈఎస్ఐ కోర్టు ఓపీ తర్వాత హైకోర్టుకి రావాలి, దాంట్లో టైం లిమిటేషన్ ఉంది. అట్లా స్టాట్యుటరీ లిమిటేషన్ అంటే యూ హ్యావ్ టు కంప్లై దట్, ఆర్ అదర్వైజ్ యూ హ్యావ్ టు ఫైల్ అండర్ సెక్షన్ 5 ఆఫ్ లిమిటేషన్. Can I speak? Yes, sir. I am Kona Krishna Yellow. సార్ చెప్పండి సార్. కృష్ణారావు గారు మీరు యాక్టివ్ గా ఉంటారు కదా అన్నిటి. Habeas corpus petition ఒక హైకోర్టులోనే వేసుకోవడం అన్నది ప్రకారం ఇప్పుడు హైకోర్టుకి హెబియస్ కార్పస్ అని పేరు పెట్టారు సార్. Who prevent you to file before legal service authority? You can file before legal service authority. We are not exercising such powers. You file petition before district legal service authority. So nowadays, there are a number of district courts
in every district. So the power of a habeas should be transferred to district court. But that నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఇల్లీగల్ కస్టడీలో ఉన్నట్టుగా రైట్ jurisdiction లో సార్ మీ వాయిస్ కరెక్ట్ గా లేదండి, మీ దగ్గర వాయిస్ బ్రేక్ అవుతుంది, కరెక్ట్ చెప్పండి. చూడండి ఒకసారి మీ ఫోన్ ఒకసారి చూడండి సార్. గారు ఒక క్వశ్చన్ ఉందండి. కెన్ ఐ రిట్ ఫైల్ ది రిట్ బిల్ ఫైల్ ఛాలెంజింగ్ ఎనీ provisions of central enactment on the ground that a grass missing something whatever it may be. High Court recent Supreme Court judgment entante High Court can struck down the central acts. Earlier there is a limitation, writ proceeding rules lo kuda central act ni challenge cheyakodani unnadi, kani latest Supreme Court judgment prakaram High Court can set aside, struck down the central acts. కాబట్టి మనం కంప్లైంట్ 24 hours చెప్పాలి, వాళ్ళు చెప్పట్లా. అర్థం సార్? సారీ సార్, మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉంది, వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాం సార్. లేదా మీరు టెక్స్ట్ పెట్టండి సార్ ప్లీజ్ సార్, మీరు చాట్ చేయండి సార్ ప్లీజ్. And he is asking about district court to having authority for the habeas corpus. Habeas corpus అని పేరు పెట్టడానికి లేదు కానీ we can file petition of illegal custodies. That is the duty of the legal service authorities. Yes. The time is rolling sir. ఇంకా ఎవరైనా ఉంటే ఆపర్చునిటీ వాడుకోండి సార్ ప్లీజ్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండ్ ఇందులో పిఐఎల్స్ అండ్ రిట్స్ చేశారు. సో ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ ఆల్ ది రిట్స్ అండ్ పిఐఎల్స్ ఆఫ్ యోర్స్, అది మీరు అంటే ఇఫ్ యూ డు నాట్ రిజర్వ్ ఎనీ కాపీ రైట్స్ ఆర్ సంథింగ్, యూ కెన్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ ద గ్రూప్ సార్. అది చిన్న రిక్వెస్ట్ సార్. లిస్ట్ కావాలా మీకు? అప్పుడు ఏం కావాలి సార్? కంప్లీట్ లిస్ట్ అయితే దెన్ వీ కెన్ గో త్రూ ఇట్. లిస్ట్ అయితే మీరు హైకోర్టు వెబ్సైట్ లోనే ఉంటుంది. అంటే మీరు చేసింది సార్, అంటే మీరు చేసినైనా ఉంటుంది, ఎనీ అడ్వకేట్ మీరు చేసినా ఉంటుంది, నేను చేసినా ఉంటుంది, ఎవరు చేసినా ఉంటుంది. కేస్ స్టేటస్ లోకి వెళ్తుంది. ఈ కోర్ట్స్ కి వెళ్ళి ఆయన అడ్వకేట్ నేమ్ ఇచ్చి చూస్తే మొత్తం ఆయన స్టేటస్ ఉంటుంది కదా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, లాస్ట్ 2 questions సార్, లాస్ట్ 2 interactions. Oppo A53s network bandwidth is very low sir. మీరు ఇంటరాక్ట్ అయితే మాకు డిస్టర్బ్ అవుతాం సార్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ మొత్తం దీన్ని బట్టి వీ హ్యావ్ ఆల్రెడీ గాట్ చార్జ్డ్ అప్ అండ్ ఎంకరేజ్డ్. సో ఇన్ కేస్ మీ తలక టైమ్ స్కెడ్యూల్ ఏమైనా చెప్పగలిస్తే ఫర్ గివింగ్ సచ్ అడ్వైజెస్, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ సార్. అంటే ఏ టైంలో మీకు కాల్ చేస్తే మీరు అవైలబుల్ ఉండి మాకు హెల్ప్ చేయగలుగుతారండి. నార్మల్ గా ఎప్పుడైనా ఈవినింగ్ బ్రదర్, మీ అందరికి లాయర్ ఆఫీస్ ఎప్పుడు ఫ్రీ అవుతారో మీకు తెలిసిందే కదా. సాటర్డే సండే ఓకే, ఎనీ టైమ్ ఆఫ్టర్ 10 బిఫోర్ 8 వర్కింగ్ డేస్ ఆఫ్టర్ 4 or 5 యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ సార్. సార్ జాన్ జోసెఫ్ సార్, జాన్ జోసెఫ్ సార్ తమ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు మార్నింగ్ నుంచి సిన్స్ ఈవినింగ్. తమరు ఏదైనా ఇంటర్ఫియర్ అవుతారా సార్ ప్లీజ్?
దుల్లా శివాజీ గారు ఏదో ప్రశ్న అడిగారు, దానికి మీనింగ్ ఆయన అడగకుండా క్లారిటీ ఇవ్వనండి. రామరెడ్డి గారు. సార్ సార్ డి శివాజీ గారు సార్ he asked. సార్ ఎస్ సార్. నమస్తే సార్, నా పేరు శివాజీ అండి, చెప్పండి. కాకినాడ. ఆ, సార్ ఇప్పుడు చాలా మంది చాలా ఐటమ్స్ మీద బిల్స్ వేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఆల్రెడీ ఆ బిల్ ఫైల్ అయిందా, ఫైల్ అయ్యి దాని మీద తెలుసుకోవడం రిపాజిటరీ ఏదైనా ఉందా ఆన్లైన్ లో, సో దట్ యూ కెన్ గెట్ అ సొల్యూషన్. అట్లా కాదండి, ఇప్పుడు తాజా ఫ్యాక్షన్ ఇప్పుడు సర్వైవ్ అయ్యి ఉంటే మీరు వేసుకోవచ్చు. ఓకే సార్. తాజా ఫ్యాక్షన్ సర్వైవ్ ఉందా, ఇప్పుడు మీకు బర్నింగ్ ఇష్యూ అనుకోండి, ఎప్పుడో ఎక్కడో ఎవరో వేసుంటే హౌ యూ కెన్ బి ప్రివెంటెడ్. ఓకే ఓకే దేర్ ఇస్ నో సచ్ ప్రివెన్షన్ ఆఫ్ కోర్స్. కాకపోతే ఇప్పుడు రిపిటేషన్స్ కాకుండా ఇప్పుడు కోవిడ్ ఉంది అనుకోండి, కోవిడ్ మీద ఆల్రెడీ 8 or 9 కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు అదే ఇష్యూ మీద మళ్ళీ మీరు కేసు వేస్తారంటే రిప్లికేషన్. చీఫ్ జస్టిస్ గారు చాలా సీరియస్ గా ఉన్నాడు. నో క్వశ్చన్ ఆఫ్ రిప్లికేషన్ అంటున్నాడు, నో క్వశ్చన్ ఆఫ్ రిప్లికేషన్ అంటున్నారు ఆయన. ఆ పెనాల్టీస్ అవి అవాయిడ్ చేయడం కోసం ఎక్కడైనా మనకి రెఫరెన్స్ ఉందనుకోండి, సో దట్ వీ కెన్ యాడ్. అది రెగ్యులర్ గా ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ అవర్ ప్లేట్ బ్రదర్స్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా అనుకున్నా, యాక్చువల్ గా అందరికీ కూడా. ఇంతకు ముందు ఏంటంటే లాయర్ అనేవాడు he has to work hard, more to bring food on his plate. అంటే you take food as a information. ఇప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ ని మనం గ్యాదర్ చేయాలంటే ఒక కేసు లాగా సంబంధించి, ఒకప్పుడు there is no chance, ఇంటర్నెట్ లేదు, సాఫ్ట్వేర్ ఇవన్నీ ఏమి లేవు, ఓన్లీ బుక్స్ ఆర్ సీనియర్స్. కానీ ఇప్పుడు nowadays everything is in our plate except eating capacity. We have to eat. How much you can eat, you can eat. That is in present situation. ఇంత సిచ్యువేషన్ అప్పుడు లేదు. ఎక్కడుండే ఒక సైటేషన్ కావాలంటే ఎన్ని పుస్తకాలు ఏఎల్డీలు అన్ని ఎన్నో రిఫండ్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అక్కడ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ ఫింగర్ టిప్స్. ఈజ్ ఇట్ నాట్ సార్? Yes sir, totally agree with you. Thank you sir. సార్ జాన్ జోసెఫ్ సార్, ప్లీజ్ సార్. సుబ్రహ్మణ్య గారు, జిఎస్ఎం గారు, సార్. ప్లీజ్ సార్. సార్ నమస్తే సార్. ఈ రోజు చాలా బాగా చెప్పారు సార్ క్లాసు. దాంట్లో ఇంపార్టెంట్ సైటేషన్స్ మీరు చెప్పారు కొన్ని, మాకు చాలా యూస్ఫుల్ సార్. అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిట్ సంబంధించి ఇండివిజువల్ కెపాసిటీ మీద కూడా వేయచ్చని, లేక కొన్ని అసలు మామూలుగా జనరల్ కాన్సెప్ట్ లో ఎవరు ఊహించలే, అంటే మేము మామూలు తెలియదు కాబట్టి ఒక నోషన్ లో ఉండిపోతాం. రిట్ సంబంధించి లిమిటేషన్స్ ఇంతే అనుకునే ఒక నోషన్ లో ఉండిపోతాం. మీరు దాన్ని వైడన్ చేసి స్కోప్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, చాలా థ్యాంక్ యూ సార్. మాకు వీలైతే ఇవన్నీ కూడా ఒక లిస్ట్ ఆఫ్ సైటేషన్స్ మాకు షేర్ చేయగలిగితే మేము ఇంకా బెటర్ మేము ఫీల్ అవుతాం సార్. I will send to రామారెడ్డి గారు. ఆయన పేరు ఏంటంటే రెడ్డి గారు, రామారెడ్డి గారు, రామారెడ్డి. ఎస్ సార్. ఎనీ క్వశ్చన్ సార్? కెన్ ఐ కంక్లూడ్ ది మీటింగ్? సార్ సురేష్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సిన్స్ 3 hours 2.5 hours మీరు మాకు టైం స్పెండ్ చేసి, మీరు అడిగిన వెంటనే మీరు మాకు ఒక అవకాశాన్ని ఇచ్చి చాలా చాలా అందమైన ఈవినింగ్ ని మాకు ఇవాళ ఇచ్చారు సార్. చాలా ది మీటింగ్ ఈజ్ వెరీ ఇన్ఫర్మేటివ్, ఇన్స్పిరేషనల్ గా ఉంది, ఇన్ఫర్మేటివ్ గా ఉంది, ఫ్రెండ్లీగా ఉంది సార్. ఒక విషయం చెప్తాను నేను, అది మర్చిపోతున్నాను కొత్తగా. ఏంటంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ లాయర్స్ అనేది తగ్గుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. సుప్రీంకోర్టు జడ్జి పోస్ట్ ఆఫర్ ఇచ్చారు, రిజెక్ట్ చేశారు ఒక ఆయన. లా మినిస్టర్ ఆఫర్ ఇచ్చారు, రిజెక్ట్ చేశారు ఒక ఆయన. అటార్నీ జనరల్ పోస్ట్ ఆఫర్ ఇచ్చారు, రిజెక్ట్ చేశారు ఒక ఆయన. అండ్ అంబాసిడర్ పోస్ట్ కోసం ఒక ఎక్స్టర్నల్ మినిస్టర్ ఆ లాయర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని, నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చేయవా, లేకపోతే నీ ఇంటి ముందు ధర్నా చేస్తానని ఒక ఎక్స్టర్నల్ మినిస్టర్, ఒక సెంట్రల్ మినిస్టర్ వెళ్ళి ఒక లాయర్ దగ్గర ఇంట్లో కూర్చుని గొడవ చేయాలి. ఇవన్నీ ఒకే లాయర్.
ఒకే లాయర్ కి అటార్నీ జనరల్ పోస్ట్ వచ్చింది, సుప్రీంకోర్టు జడ్జి పోస్ట్ వచ్చింది, లా మినిస్టర్ పోస్ట్ వచ్చింది, ఎన్ని వచ్చినా ఆయన రిజెక్ట్ చేశాడు. ఇందిరాగాంధీకి అలహాబాద్ కేసులో ఓడిపోతే అలహాబాద్ కోర్టులో హైకోర్టు సుప్రీంకోర్టులో వేసి స్టే తెచ్చి ఇమ్మీడియట్ గా ఆవిడ ఎమర్జెన్సీ పెట్టగానే ఆ కట్ట ఆవిడకి ఇచ్చేసాడు, వెనక్కి కొట్టేశాడు. నాకు అక్కర్లేదు, నువ్వు యువర్ పుట్టింగ్ ఎమర్జెన్సీ, యువర్ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తున్నావు అని చెప్పి ఇచ్చేసాడు. ఎవరైనా నాని పాల్కివాలా అంటే ఈ నాని పాల్కివాలా గురించి గొప్ప చెప్పడానికి నేను చెప్పలా. నాని పాల్కివాలా వెరీ కాస్ట్లీ లాయర్. బట్ ఇక్కడ జరిగింది చూడండి, ఇన్ని విషయాలు వచ్చినా కూడా ఆయన యాక్సెప్ట్ చేయాలి. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది, ఒక జడ్జి పోస్ట్ కోసం ఇంటిగ్రిటీని, జడ్జి పోస్ట్ సుప్రీంకోర్టు జడ్జి పోస్ట్ రిటైర్ అవ్వగానే ఏదో ఒక పోస్ట్ లో జాయిన్ అయిపోతున్నారు. యూనియన్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ వీళ్ళందరినీ పొగుడుతున్నారు, ప్రధానమంత్రి అంతటోడు ఇంతటోడని. ఇంటిగ్రిటీ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉండాలి. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇంటెన్సివ్ గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత పోలీసులు, ఈ గవర్నమెంట్ ఎంత భయంకరంగా ప్రజల మీద ఇది జరుగుతూ ఉంటే అథారిటీని ఆర్బిటరీగా ఎక్సర్సైజ్ చేస్తుంటే, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కనుక లేకపోతే మనం ఈ జ్యుడిషియరీ ద్వారా ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్ ని మనం ప్రొటెక్ట్ చేయలేము. వీ కెనాట్ ప్రొటెక్ట్ ది ఫండమెంటల్ రైట్స్. అందుకని వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఇండిపెండెన్స్ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది జ్యుడిషియల్ సిస్టమ్. ఇది ఒకటి నేను చెప్పదలుచుకున్నా ఫ్రెండ్స్. మనం కూడా లాయర్లుగా ఉన్నప్పుడు మనం కూడా అనేక విషయాల్లో ఇలాంటి ఇంటిగ్రిటీని ప్రొటెక్ట్ చేయడానికి మీరు అందరూ కోఆపరేట్ చేయాలని నేను కోరుతున్నాను. అంటే ఎక్కడైనా కూడా ఇంటిగ్రిటీకి, లాయర్స్ యొక్క క్రెడిబిలిటీకి, రెస్పెక్ట్ కి తక్కువ చేసే విధమైన ఏ పద్ధతులు ఉన్నా వాటిని మనం అవాయిడ్ చేస్తే we can get good result in the society or a good reputation for our profession. That is only my request. Thank you. Yes sir, yes sir. Sir, advocate is a social engineer అన్న పదానికి సింపుల్ ఎగ్జాంపుల్ సార్ మీరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్ ఈరోజు. చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇన్స్పిరేషనల్, మోటివేషనల్, ఫ్రెండ్లీ. మీరు చాలా ఫ్రెండ్లీ లాంగ్వేజ్ లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పటి వరకు మాకు జరిగిన మీటింగ్ లో దిస్ ఈస్ ద బెస్ట్ మీటింగ్ సార్. చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. యాక్చువల్లీ మాకు రిట్ జ్యూరిస్డిక్షన్ కోసం కానీ రిట్ మీద ఇంత విశాలమైన నాలెడ్జ్ ఇంతవరకు మేము సంపాదించలేదు సార్. ఎప్పటికప్పుడు చదువుకున్నా కూడా అది కన్ఫ్యూజింగ్ సెషన్, కంప్లీట్ గా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. తమరు ప్రాక్టికల్ గా అక్కడే మీరు ప్రాక్టీస్ లో ఉన్నారు కాబట్టి చాలా వివరణ ఇచ్చారు సార్. ఇది మాకు లోవర్ కోర్ట్ అడ్వకేట్స్ కి ఎంత ఉపయోగం అంటే, ఏదైనా డౌట్ వస్తే మేము మళ్ళీ ఎవరు హైకోర్టు అడ్వకేట్ చేసి ఈ రిట్ ని ఎలా వేయొచ్చు, మాకు తెలిసిన ఒకటే స్టే వస్తుందా సార్? అంటే జనరల్ చెప్తున్నాను సార్, నా గురించి చెప్పుకుంటే ఇబ్బంది ఉన్నది కాబట్టి చాలా ఉపయోగపడింది సార్ ఇవాళ తమ క్లాస్. ఇంత మంచి క్లాస్ ని మీ ద్వారా మాకు అందించిన సంపత్ శ్రీనివాస్ గారికి, మీకు, మా సుబ్రహ్మణ్యం గారికి, అలాగే ప్యానల్లో ఉన్న సీనియర్ అడ్వకేట్స్, ఇవాళ చాలా పెద్ద అడ్వకేట్స్ అందరూ, కొన్ని నేమ్స్ అంటే నేను మెన్షన్ చేయకూడదేమో, చాలా మంచి అడ్వకేట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇది నిజంగా మా ఫ్రైడే మీటింగ్ ఇంత మంచి సక్సెస్ అవడానికి మీ స్పీకర్సే కారణం సార్. బిహైండ్ ది మీటింగ్ సార్, బిహైండ్ ది సక్సెస్ సంపత్ శ్రీనివాస్ గారు, జి సుబ్రహ్మణ్యం గారు, మన శ్రీనివాస్ సార్, మర్రా శ్రీనివాస్ సార్, అలాగే మన హైకోర్టు అడ్వకేట్ గారు ప్రభాకర్ గారు ప్రతి మీటింగ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయన మా కాకినాడ బార్ నుంచి వెళ్ళి సుప్రీంకోర్టులో ఆయన ప్రాక్టీస్ చేస్తూ కూడా ఈవేళ మన క్లాస్ విన్న వెంటనే మేము ఎప్రిషియేట్ చేయడమే కాకుండా, శరారుద్దీన్ గారని సుప్రీంకోర్టు ఫ్రైడే మీటింగ్ కండక్ట్ చేస్తారండి. ఆయన యాక్ట్ అవి చాలా మంచి క్లాసెస్ ఇచ్చారు. ఆయన కూడా మాకు ఎంగేజ్ చేస్తానని ఆయన మాట ఇస్తున్నారు. అలాగే ప్రభాకర్ గారు కూడా కొంచెం ఆయన బిజీ షెడ్యూల్ ఉన్నారు, అయిన తర్వాత ఆయన కూడా ఒక క్లాస్ తీసుకుంటున్నారు సార్. దయచేసి ప్యానల్లోని సభ్యులందరూ కూడా మీరు ప్రతిసారి ఇలాగే మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ, ఇది నిజంగా మీ సీనియర్స్ అందరూ పాల్గొంటే మాకు ఎంత ఇన్స్పిరేషనల్గా ఉందంటే, మీరు పాల్గొని అంత విషయాన్ని ఇవ్వగలుగుతున్నాం అన్న దీంతో మా జూనియర్ చాలా ఇన్స్పిరేషన్ వచ్చి మా సబ్ జూనియర్స్ కూడా ఈ మీటింగ్ కోసం చాలా పోటీ పడుతున్నారు. 100 రూమ్ ఎప్పుడు ఫుల్ అవుతూనే ఉంటుంది. అది జనరల్ గా వెబినార్ అంటే 20, 25, 30 ఉంటుంది సార్. మనది జూమ్ మీటింగ్ ఫుల్ సక్సెస్ ఫస్ట్ నుంచి.
అలాంటిది ఈ రోజు నేను యూట్యూబ్ లైవ్ తీసుకుంటే కూడా యూట్యూబ్ లైవ్ లో 25 మాక్సిమం రీచ్ అయ్యారు సార్. అంటే ఆ యూట్యూబ్ లైవ్ కొంత 2 సార్లు అబ్స్ట్రాక్షన్స్ వచ్చినాయి. కొంత ఇంకా నేను టెక్నికల్ గా కొంత ఇంప్రూవ్ అవ్వాలి సార్. మీటింగ్ బై మీటింగ్ ఇంప్రూవ్ అవుతూ ఉన్నాం. చాలా తమరు వాల్యుబుల్ టైం మాకు కేటాయించారు సార్ సురేష్ కుమార్ గారు సార్. అలాగే మా ప్యానెల్లో ఉన్న జూనియర్ అడ్వకేట్స్ ఎటువంటి డౌట్స్ రైజ్ చేసిన తమరికి నేను మెసేజ్ చేస్తాను సార్. మీరు వీలున్నప్పుడు అది మాకు తెలియజేస్తే నేను వాళ్ళకి తెలియజేస్తాను. సో ఈ మీటింగ్ నేను సక్సెస్ చేసిన ప్యానెల్ సభ్యులందరికీ, సీనియర్స్ కి, మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ఈసీ కమిటీకి, అలాగే మా బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా, అలాగే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈ మీటింగ్ కంక్లూడ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 1.5. థ్యాంక్ యూ సార్. యూట్యూబ్ లో దొరుకుతా ఇది? ఆల్రెడీ యూట్యూబ్ లో లైవ్ ఉంది సార్. నేను తర్వాత ఇప్పుడు ఇది ఏదైతే ఈ కంప్లీట్ సెషన్ అంతా కూడా రికార్డ్ అయింది సార్. నేను దాన్ని యూట్యూబ్ లో డ్రైవ్ లో పెడతాను, లింక్ షేర్ చేస్తాను సార్. సో ఆఫ్లైన్ లో ఎవరైతే వేళ మీటింగ్ అటెండ్ అవ్వలేదు దే కెన్ ఎంజాయ్ దట్. సార్ మెంబర్స్ ఎవరైనా థ్యాంక్ యూ ఉంటే తెలియజేయండి సార్. క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, one and all. The meeting is concluded. థ్యాంక్ యూ అని చెప్పు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.